హే వినయ్. హాయ్ బ్రో. హాయ్ 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 హాయ్. సో డెబ్యూటెంట్ డైరీస్ కొత్త ఎపిసోడ్ ఇది. నేను 2-3 months బ్యాక్ టీజర్ చూసినప్పుడే అనుకున్నా ఖచ్చితంగా మాట్లాడాలి అని. వెరీ హ్యాపీ దిస్ ఈస్ manifested for this. ఈవెన్ ఐ మేనిఫెస్టెడ్ ఫర్ దిస్. సినిమా పేరు శ్రీ చిదంబరం గారు. ఇట్స్ రిలీజింగ్ ఆన్ Feb 6th. చిన్న సినిమా, ఇండీ సినిమా, థియేటర్కి వస్తుంది. ఐఎమ్ ప్రెటీ షూర్ దానికి ఒక పెద్ద వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంటది. ఎక్కడ స్టార్ట్ అయింది నా స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందనా? సో బేసిక్లీ సినిమా పిచ్ ముందు నుంచి ఉండిండే, చిన్నప్పటి నుంచి. అది రన్స్ ఇన్ ఫ్యామిలీ ఫ్రమ్ లాంగ్ టైం. చిన్నప్పటి నుంచి థియేటర్లు తీసుకెళ్ళడం ఇదంతా చిన్నప్పటి నుంచి ఉంది. మెగాస్టార్కి మామూలు ఫ్యాన్ కాదు, చిన్నప్పటి నుంచి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మెగాస్టార్ ఫ్యాన్. సో అలా చిన్నప్పటి నుంచే చిరంజీవి గారి సినిమాలకి అన్నిటికి తీసుకెళ్ళేవారు. ఆ పిచ్చి చిన్నప్పటి నుంచే ఉంది. బెనిఫిట్ షో, మా సైడ్ బెనిఫిట్ షోస్ అంటారు కదా, అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడే షోస్. ఆ షో సినిమా చూస్తేనే సినిమా చూసినట్టు అలా ఎక్కించారు కజిన్స్ వీళ్ళంతా. సో అలా చూడడం వల్ల ఆ యుఫోరియా బాగా ఎక్కేసింది. కానీ ఎప్పుడు సినిమా తీద్దాం ఇలాంటి వెళ్ళి ప్యూర్గా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. 10th class ఎగ్జామ్స్ అయిపోయాక వి గాట్ ప్లెంటీ ఆఫ్ టైం. ఇంటర్కి అఫ్ కోర్స్ ఇంటర్ నేను ఇంటర్ నా 10th అయిందా 2014. 14. Okay. How old are you? I'm 27. 27. Okay. 2014 10th అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరికింది. సరే ఊరికే ఏం చేస్తాం, ఫ్రెండ్స్ అంతా రోజు కలుస్తాం కదా, ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. వీ మేడ్ షార్ట్ ఫిల్మ్ అనమాట. చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం. 2 రోజులు షూట్ తర్వాత 3వ రోజు ఆ సెట్కి పాము వచ్చింది అనమాట. వదిలేసాం అక్కడే, భయపడి వదిలేసాం. ఇంక మళ్ళీ ఎగ్జైట్ కూడా వెళ్ళే. ఎక్కడ ఇది? రాజమండ్రి లేకపోతే రాజమండ్రి దగ్గర? ప్రాపర్ రాజమండ్రి. తర్వాత ఇంటర్ కంటిన్యూ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన హాలిడేస్ లో కూడా మళ్ళీ ఖాళీ టైం దొరికితే అరే మళ్ళీ సరదాగా ఏదో చేద్దాం, షార్ట్ ఫిల్మ్ చేసాం. మా ఫ్రెండ్ రూమ్ లో ఆ రోజు నైట్ అవుట్ అనమాట. మేమంతా నైట్ అవుట్ ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం. ఫోన్లో ఉన్నాయి అప్పుడే, ఫోన్లు వచ్చాయి, అదే కెమెరా ఫోన్స్ ఇదంతా. ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఒక ఈజీగా ఇంట్లో ఒక పెద్ద ఫ్లాట్ లో దొరికింది, ఏం చేయగలం, హారర్ చేద్దాం అని చెప్పేసి చేస్తాం. వెరీ జనరిక్ కాదు, రిలేటబుల్. 2009 లో అజ్ఞాత్ సినిమా వచ్చింది కదా, రామ్ గోపాల్ వర్మ. అప్పుడు ఆయన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టాడు అనమాట. మీరు షార్ట్ ఫిల్మ్ తీసి నాకు పంపియండి, ఐ విల్ డూ సంథింగ్ అంటే. యూ వాంట్ బిలీవ్, నేను షార్ట్ ఫిల్మ్ లైక్ మా నాన్న ఫోన్ తీసుకుని లైక్ హారర్ ఫిల్మే తీద్దాము, లైక్ 30 seconds లో ఇలా వాష్ బేసిన్ ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది. హారర్ ఈజ్ లైక్ మీరు ఇప్పుడు 1 night లో కాంపాక్ట్ గా అయిపోద్ది అంటే హారర్. సో చేసిన తర్వాత మేమే ఎడిట్ చేసుకొని చూసుకున్న తర్వాత ఎంత వర్స్ట్ గా ఉంది అనుకున్నాం. బట్ ఫన్, ఇట్ వాస్ ఫన్. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ కంటిన్యూ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి సెకండ్ ఇయర్ అయిపోయేటప్పటికి మనకి స్టార్ట్ అవుద్ది కదా ఇంజనీరింగ్, ఈ కెరియర్ టెన్షన్ స్టార్ట్ అవుద్ది కదా. బేసిక్లీ నాకు కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను చిన్నప్పటి నుంచి నేను ఇంజనీర్ అవుదామని అనుకున్నాను, ఎందుకంటే బాబాయ్లు వీళ్ళంతా కూడా ఇంజనీర్స్. సరే అని చెప్పి పంజాబ్ వెళ్ళా. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. పంజాబ్ వెళ్ళా. కొంచెం ఎక్స్పోజర్ దొరుకుతుంది, ఇక్కడే ఉంటే బావిలో కప్పలా ఇక్కడే ఉంటాం, కొంచెం దూరం వెళ్దాం అని చెప్పేసి పంజాబ్ వెళ్ళాం. పంజాబ్ వెళ్ళిన తర్వాత ఎలా ఉండింది? సూపర్, బెస్ట్ కాలేజ్ లైఫ్ అది. అయిపోయిన తర్వాత బాగానే ఉంది, చిల్ అవుతున్నాం. కరెక్ట్ గా సెమ్ ఎగ్జామ్స్ దగ్గర పడే టైంకి ఐ ఫెల్ట్ లైక్ రోబోట్. చుట్టుపక్కలంతా అప్పుడు దాకా చిల్ అవుతున్న వాళ్ళంతా కూడా చదివేసుకుంటున్నారు, స్టడీ రూమ్లో అంటున్నారు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదరా, ఇప్పుడు సడన్ గా అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చి, ఇప్పుడు నేను చదవాలి కదా అన్న టైంలో, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కైండ్ ఆఫ్ నర్డీయే, అల్లరి అన్నీ ఉన్నా, కొంచెం చదువు విషయంలో వెరీ గుడ్ ఎట్ ఇట్. కానీ సడన్ గా ఐ ఫెల్ట్ లైక్ రోబోట్. అరే ఏంటిది, ఇది నేను కరెక్ట్గానే ఉన్నా, నా కరెక్ట్ పాత్రలోనే ఉన్నా అనుకున్నప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ వస్తుంది కదా. నన్ను నేను అడుక్కున్నా, అసలు వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఐ వాజ్ వెరీ హ్యాపీ అనుకున్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ వాజ్ మేకింగ్ ఎ షార్ట్ ఫిల్మ్ విత్ మై ఫ్రెండ్స్. Really? Yeah. అదే నా కోర్ మెమరీ. హ్యాపీగా ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ నైట్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ నాకు సినిమా పిచ్చి ఎప్పటి నుంచో ఉంది. లైక్ ఇది ఉంది కదా, ఒక ఫ్యూ డేస్ ఆలోచించా, అరే ఏం చేద్దాం లేదు, లైక్ లెట్స్ మేక్ ఫిల్మ్స్ అనుకున్నా. వచ్చింది థాట్, లెట్స్ మేక్ ఫిల్మ్స్ అనుకుని ఇంట్లో కాల్ చేశా. ఎలా అనుకుంటున్నానంటే, వద్దు నాన్న, మనకి యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చెప్తారో అదే, వద్దు అంటే లేదు, నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా నాకు దగ్గర పడిపోతున్నాయి సెమ్ ఎగ్జామ్స్, వదిలేసి వచ్చేసా. ఏ సెమిస్టర్ లో వదిలింది? ఫస్ట్ సెమిస్టర్. ఎగ్జామ్స్ రాయాల. ఎగ్జామ్స్ రాస్తే మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళిపోతాం కదా, సో అక్కడే ఆపేస్తే ఆపేసి వచ్చేసిన తర్వాత ఇంట్లో ఇంక గొడవలు ఇదంతా. నాకు జీరో నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ బ్రో, జీరో నాలెడ్జ్. సినిమాలు తీయాలి అంతే తెలుసు. ఇప్పుడు ఏం చేయగలం, ఎవరైనా యూట్యూబే, ఇంకా డైరెక్టర్లు ఇంటర్వ్యూలు పెట్టుకొని చూస్తామండి. రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూలు చూస్తాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం. నాకు టీం లేదు, షార్ట్ ఫిల్మ్స్ అంటే టీం కావాలి, కెమెరా ఇవన్నీ ఉంటాయని. సడన్ గా ఒక రోజు ర్యాండమ్ గా ఐ మెట్ ఏ ఫ్రెండ్. ఇప్పుడు ఈ సినిమాలో లీడ్ వంశీ ఉన్నారు కదా, ఆడు నేను 6th class నుంచి ఫ్రెండ్స్. మాకు కామన్ స్పాట్ ఉంటుంది అన్నమాట, రాజమండ్రిలో గోదావరి గట్టు ఉంటుంది.
అక్కడ కలిసాం కూర్చున్నప్పుడు, అరే ఎందుకు ఇంజనీరింగ్ వదిలేసి వచ్చా ఏంటి అనుకుంటే, ఇలా నాకు డైరెక్టర్ అవ్వాలని ఉందిరా అంటే, అరే నాకు యాక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచి ఉందిరా. బేసిక్లీ చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం వీఆర్ ద గైస్ స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్స్ అనేవి ఏమన్నా మీ ఇద్దరమే అనమాట. ఈ యాక్టర్ అవ్వాలంటున్నాడు, నేను డైరెక్ట్ సరే అయితే నువ్వు యాక్టర్ అవ్వ, నేను డైరెక్ట్. అప్పటి వరకు ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు డైరెక్టర్ ఎప్పుడు లేదు. ఆ రోజు నైట్ ఐ స్టిల్ రిమెంబర్, టైమ్ ఇస్ అరౌండ్ 8 PM, కోట్లింగాల్ ఘాట్, రాజమండ్రి. వి డిసైడెడ్ సరే నేను డైరెక్టర్ అవుతాను, నువ్వు యాక్టర్ అవుదాం. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సరే ఏం చేద్దాం, షార్ట్ ఫిల్మ్ చేద్దాం. సరే ఎలాగో చెప్పి మొత్తానికి ఒకరిని బతిమలాడుకుని, అప్పుడు 5D కెమెరాస్ ఉండేవి, 5D ఒకరిని బతిమలాడుకొని తీసుకుని వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఒక నైట్. సరే షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం అని చెప్పేసి ఇనీషియల్గా ఏం చేయగలం, ఫస్ట్ అరే మెసేజ్ ఇద్దాం, మెసేజ్ ఇస్తే జనాలు వెంటనే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి వి మేడ్ ఏ షార్ట్ ఫిల్మ్ ఆన్ విమెన్ ఎంపవర్మెంట్. రిలీజ్ చేసేసాం మొత్తం కష్టపడి. అందులో బ్లండర్స్ ఉంటాయి, చేసేసి రిలీజ్ చేస్తే పట్టుకుని 50 views కూడా రాలేదు, దానికి 50 views కూడా రాలే. అరే ఏంట్రా ఇది అని చూసుకున్నప్పుడు నెక్స్ట్ షార్ట్ ఇంక సరే రే కన్సిస్టెన్సీ ఉండాలిరా, ఒక షార్ట్ ఫిల్మ్ తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ చేయాలి అని చెప్పేసి సరే మన చేత్తో వెళ్దాం అని చెప్పి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కొంచెం థ్రిల్లర్లోకి వెళ్ళాం, జానర్ మారుద్దాం అని చెప్పి థ్రిల్లర్లోకి వెళ్ళాం. ఎంత చేస్తున్నా వ్యూస్ రావట్లేదు, అలా 25 షార్ట్ ఫిల్మ్ చేసాం బాయ్. 8 ఒక 6 years ఇంకా అలా ఇంకా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ థింగ్ ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ చేసి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసే టైంకి ఈ షార్ట్ ఫిల్మ్ డిలీట్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో బోల్డ్ మిస్టేక్స్ కనబడి. రిలీజ్ చేసేది కదా యూట్యూబే, బట్ రిలీజ్ చేసి ఇంకో షార్ట్ ఫిల్మ్ మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయాలి కదా, నాకు ఇది కనబడేది. బూత్లు ఇప్పుడు జనాలు చూసి జడ్జ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది తీసేవాడిని, ఇది ఇంకా గొప్ప వర్క్ అనుకునేవాడిని నేను. అలా 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 మొత్తానికి ఒక 2020 వరకు ఐ మేడ్ అరౌండ్ 25 షార్ట్ ఫిల్మ్స్ విత్ ద సేమ్ యాక్టర్. వాడు డిఫరెంట్ జానరస్. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఫకింగ్ స్టోరీ మ్యాన్. ఓకే, సో 4 ఏళ్ళు జస్ట్ షార్ట్ ఫిల్మ్స్. 5 ఏళ్ళు 2016 నుంచి 2020. ఓకే, ఆల్మోస్ట్ 5 years. లైఫ్ ఎట్లా ఉండేది? లైక్ మార్నింగ్ లేవడం బ్రో. నేను బేసిక్లీ అక్కడ ఇంజనీరింగ్ వదిలేసి వచ్చేసా కదా, ఇంట్లో ఫుల్ గొడవలు. సరే నేను అదే దాని ఏమంటారు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, కానీ మా కోసం ఇంజనీరింగ్ చేసా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ ఎలా చేస్తాను, ఎల్పీ అయితే వెళ్ళినా అక్కడికైతే అవ్వదు అని చెప్పేసి అంటే, సరే ఇక్కడ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వని చెప్పి ఫోర్స్ చేస్తే జాయిన్ అయ్యా. ఈడు అదే కాలేజ్, వంశీగాడు. ఆడున్న కాలేజే జాయిన్ అయ్యాను కావాలని. ఆడు నాకు 1 year సీనియర్ ఇప్పుడు ఆ కాలేజ్లో. సో మేమేం చేసేవాళ్ళం, వెళ్ళి పొద్దున్న అటెండెన్స్ ఏం చేసుకొని నేను బయటకు వచ్చేసి బంక్ కొట్టేసి అక్కడ మిగతా ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ మీ అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసుకోవడం, పొద్దున్న లేగడం, వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవడం, గైడ్ కాలేజ్ అటెండెన్స్ వేయించుకోవడం, నేను బయటకు వచ్చేయడం, షార్ట్ ఫిల్మ్ చేయడం, అంతే. రోజు ఆ షార్ట్ ఫిల్మ్ గురించి లేదా సినిమాలు చూస్తూ మాట్లాడుకోవడం, డిస్కషన్స్ తెలిసిందే కదా. ఎంత గ్యారంటీ రోజు ఎవ్రీడే షూట్ చేసేవాళ్ళం బ్రో, యూ డోంట్ బిలీవ్. ఎవ్రీడే ఏదో ఒక షూట్ చేసేవాళ్ళం, ఎవ్రీడే ఏదో ఒక సినిమా చూసేవాళ్ళం, ఎవ్రీడే ఏదో ఒక సిరీస్ ఏదో గ్యారంటీ యాక్టివిటీ ప్రొడక్టివ్గానే ఉండే. చాలా ఇప్పుడు నేను తిట్టుకున్నా, అసలు ఇప్పుడు ప్రొడక్టివ్ కాదు, నేను నేర్చుకోవట్లేకపోతున్నాను, ఎందుకంటే అప్పుడు దెర్ వాజ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు లెర్న్. చాలా ఇంకా అలా 5 years చేస్తున్నాం. అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, విచ్ ఇస్ కాల్డ్ రక్తాంబుది. ఒక 10 minute షార్ట్ ఫిల్మ్ చేస్తే దానికి ఇప్పటికి ఒక 3000 views ఉంటాయి. నేను ఒకే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో వదిలేసింది ఒకటే, డిలీట్ చేయకుండా. నాకు కొంచెం ఇష్టం ఆ షార్ట్ ఫిల్మ్. అది రిలీజ్ అయిన తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్కి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారనమాట. అప్పుడు దాకా ప్రొడ్యూసర్ లేరు ఏ షార్ట్ ఫిల్మ్కి, అన్ని జీరో బడ్జెట్లోనే సైఫైలు ఇవన్నీ. సో ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం కోసం ఎడిటింగ్ నేర్చుకున్నా త్రూ యూట్యూబ్, ఈ CG వర్క్స్ ఇవన్నీ ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నా, మ్యూజిక్ నేనే, మిక్సింగ్ నేనే, అన్ని ఎవ్రీథింగ్ సింగిల్ హ్యాండ్. కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది? కెమెరా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి ఎవరైనా DOP సెట్ అయితే DOP, లేదా కొన్ని కెమెరాలకి నేను చందాలు వేసుకొని కెమెరా అంటే తెచ్చుకొని నేనే DOP, నేనే డైరెక్టర్, ఆడ యాక్ట్ చేసేవాడు. యాక్టర్ అంతా సెట్ చేసుకుని ఏకపాత్ర అభినయమా? యాక్టర్ ఉండేవాడు, మిగతా మరి అన్ని చేసుకోవాలి కదా బ్రో, డబ్బులు ఉండే కాదు. సోలో యాక్ట్ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి సోలో కాదు, మిగతా యాక్టర్స్ ఉండేవాళ్ళ, మిగతా అంతా ఉండేవారు. కానీ కెమెరాకి ఒకవేళ అప్పటికప్పుడు DOPలు ఎవరైనా దే యూస్ టు చార్జ్ వెరీ హై బ్రో. అప్పుడు రాజమండ్రిలో అంటే అప్పుడు మాకు అది వెరీ హై. 5D ఉన్నాడంటే ఆడు హీరో రాజమండ్రిలో. సో ఆ 5D ఉన్న వాళ్ళు ఎవరు కూడా వచ్చేవారు కాదు, డబ్బులు ఎక్కువ. ఎంత అడిగేవాళ్ళు అప్పట్లో? అప్పుడులోనే ఆల్మోస్ట్ 5000 అలా అడిగేవారు పర్ డే. ఎక్కువ అది. మేము ఇక్కడ మాకు పాకెట్ మనీలో ఉండేవి కాదు. సో మొత్తానికి నేను ఏదో సెట్ చేసుకుని కెమెరా తెచ్చుకొని షూట్ చేసేవాళ్ళం. మొత్తానికి ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసాం. ఆ షార్ట్ ఫిల్మ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో హీ గాట్ సో అలా ఆయన లైఫ్లో అప్పుడు దాకా ఇప్పుడు అన్ని కాల్స్ రాలేదంట. ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక అన్ని కాల్స్ వచ్చాయంట. దే ఆస్క్డ్ ఫర్ part 2 of that short film. He got so excited. He's a big guy. He's a big shot. He has so much of money. How did you find him? Through fellow short filmmakers. Okay. Yeah. So ఆయనకేంటి జస్ట్
మనీ ఉంది, ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్. ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్. హీ జస్ట్ వాంటెడ్ టు అంటే సి ఇక్కడ ఫిల్మ్స్ లో సో అతనికి అన్ని ఫోన్ కాల్స్ వచ్చి అతను చాలా షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు అప్పుడు. హీ యూస్ టు ప్రొడ్యూస్ సో మెనీ షార్ట్ ఫిల్మ్. ఏ షార్ట్ ఫిల్మ్ కి రాని కాల్స్ ఈ షార్ట్ ఫిల్మ్ కి వచ్చినాయి అని చెప్పేసి హీ బిలీవ్డ్ ఇన్ మీ. వన్ డే నైట్ 2020 March హీ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ, నీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉందా, ఐ విల్ ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ విత్ యూ. ఐ వాస్ 22 అప్పటికి, నాకు తెలిసి 22 or 23. నేను ఒక సైఫై ఫిల్మ్ రాసి పెట్టుకున్నా. నాకు నేను సినిమా అంటూ తెస్తే నా ఫస్ట్ సినిమా ఇదే అవ్వాలి అని చెప్పేసి ఐ రోట్ ఏ సైఫై ఫిల్మ్ అండ్ అది పెట్టుకున్నా. ఉందండి రెడీగా అంటే ఎంత బడ్జెట్ అవుద్దంటే, నేను వెరీ నేవ్గా నాకేం సెట్ ఎక్స్పీరియన్స్లు బడ్జెట్లు ఏమీ తెలియదు. అప్పుడు దాకా 10,000తో షార్ట్ ఫిల్మ్ తీశారు. నా హైయెస్ట్ బడ్జెట్ షార్ట్ ఫిల్మే 10,000. సో 2 కోట్లు అండి అన్నాడు. 2 crores తీసేద్దాం అంటే రెడీ చేసేద్దాం అన్నాడు. మార్చిది. ఓకే, హీ కేమ్ టు రాజమండ్రి. హీ డజంట్ లివ్ ఇన్ రాజమండ్రిలో ఉండదు అతను, వేరే చుట్టుపక్కల ఊర్లో ఉంటాడు. రాజమండ్రి వచ్చి, సరే మనం ఇప్పుడు ఫిల్మ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆఫీస్ తీసుకోవాలి. సరే ఒక ఆఫీస్ తీసుకుందాం అని చెప్పేసి మా లైన్ ప్రొడ్యూసర్ అఖిలేష్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. బేసిక్లీ త్రూ దట్ ఐ ఫార్మ్డ్ ఎ గ్యాంగ్, షార్ట్ ఫిల్మ్స్. నా ఫ్రెండ్స్ ని ఫార్మ్ చేసుకున్నాం, టీమ్ ని ఫార్మ్ చేసుకున్నాం, ప్రాపర్ టీమ్. సరే ఒక ఆఫీస్ తీసుకుందాం అని చెప్పి, మనకు ఇప్పుడు ఫ్లాట్ కావాలి. మా ఫ్రెండ్ వాళ్ళకి ఒకటే ఫ్లాట్ ఉంది, అది వెకేట్ చేశారు. ఇంకొకరు రెంట్ వాళ్ళు దిగే లోపు అది మేమే తీసుకుందాం కదా ఈ ఫ్లాట్ అని చెప్పేసి వస్తే ఆయన చూసుకున్నాడు, వాస్తు అంతా బాగానే ఉంది, తీసేసుకో నేను అడ్వాన్స్ పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. మా ఫ్రెండ్ దగ్గర ఫ్లాట్ వెంటనే అడ్వాన్స్ ఎక్కలేదు, 2-3లో పంపిస్తారా అని చెప్పేసి దిగిపోయాం. ఫోన్లు రాట్లా, అటు నుంచి ఫోన్ రాట్లా. దిగిపోయాం. వి స్టార్టెడ్ ప్రీ ప్రొడక్షన్ రాజమండ్రిలోనే. హైదరాబాద్ రావాలని థాట్ లేదా? నా డ్రీమే రాజమండ్రిలో సినిమా తీసుకొని హైదరాబాద్ తీసుకురావాలి అని. సో స్టార్ట్ చేసేసాం, చేస్తున్నాం. 1 month అయింది, ఫోన్లు ఎత్తట్లేదు. మేము మా ఆప్టిమిజం ఏంటంటే, మేబీ 2 కోట్లు సర్దాలని టైం పడుతుంది కదరా, టైం పడుతుంది అని అనుకుంటున్నాం. ఈలోపు మార్చ్ కోవిడ్ స్టార్ట్ అయింది. 2020 కోవిడ్ స్టార్ట్ అయింది. మేమేమో ఇంట్లో సినిమా చేస్తున్నాం అని చెప్పేసి బ్యాగ్లే పట్టుకుని వచ్చేసాం. మేము ఆఫీస్ తీసుకున్నప్పుడు మాకు ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆఫీస్ ఇచ్చాడు అని చెప్పేసి బయటకు వచ్చేసాం. నేను, ఈడు, అదే నా ఫ్రెండ్స్, అదే టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసాం. కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ వేవ్. మేము అదే ఆఫీస్లో ఉండేవాళ్ళం. మా ఫోన్ ఎత్తేవాడు కాదు, మా దగ్గర డబ్బులు లేవు. యూస్ టు బారో మనీ ఫ్రమ్ అదర్ ఫ్రెండ్స్ అనమాట. డబ్బులు తీసుకున్నాం. ఓ పాయింట్ వచ్చేవాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, అందరినీ అడిగేసాం. అతనేమో ఫోన్లు ఎత్తేవాడు కాదు. ఒకరోజు ఇంకా ఎలా అంటే, అంకిత్ కోయనా, సో ఆ కథలో మల్టిపుల్ కథలు ఉంటాయి. అందులో ఒక కథకి అంకిత్ లీడ్ అనుకున్నాను నేను. అప్పుడే జోహార్ అది రిలీజ్ అయింది. ఐ రీచ్డ్ అవుట్ టు అంకిత్ త్రూ ఇన్స్టాగ్రామ్. కథ వింటా అన్నాడు మా దగ్గర, కానీ హీ లివ్స్ ఇన్ వైజాగ్ అప్పుడు. సో కథ వచ్చి చెప్తారా అన్నాడు. మాకు వెళ్ళడానికి డబ్బులు లేవు, లిటరల్ రూపాయి లేదు బ్రో. ఇప్పుడు వెళ్ళాలంటే అట్లీస్ట్ అప్పుడు బస్సెస్ ఇదంతా కూడా లేదు, కార్ వేసుకొని వెళ్ళాలి పర్సనల్గా. ఇప్పుడు కార్ తీసుకోవాలి, కార్కి పెట్రోల్ పెట్టించాలి, డబ్బులు లేవు బ్రో. ఇంకా లాస్ట్ మొత్తం అందరూ ఏదోలాగా వాళ్ళని అడిగి మొత్తానికి డబ్బులు సెట్ చేసి కార్ వేసుకొని వైజాగ్ వెళ్ళి అంకిత్ని కలిసాం. అంకిత్ ఈ పరిచయం ఎక్కడో ఉపయోగపడింది, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా. బట్ ఆ పరిచయం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. వెళ్ళి కథ స్క్రీన్ ప్లే లాగా సెటప్ అది. సో వెళ్ళి అంకిత్ని కలిసా, అంకిత్కి స్టోరీ చెప్పా. అరే నీ ఏజెంట్ మీరు ఎంతరా ఇంత ఉంటాం మేము, మీరు ఏంట్రా సినిమా తీసేస్తారు సైఫై అంటున్నావు నువ్వు అంటే. మనోడికి నచ్చింది, ఇదంతా నచ్చింది. సరే మొత్తం ఇంక మెటీరియల్స్ చేద్దాం, ఇది వన్స్ ఈ కోవిడ్ ఇది అయిపోయిన తర్వాత చేద్దాం అన్నాడు. మేము వచ్చేసిన తర్వాత ఓకే, ఇంకా ఒక అంకిత్ పిలుచుకున్నాడు. ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా చెప్పేసాను అప్పటికే కదా. ఏం చేసామంటే, బేసిక్గా అది సైఫై ఫిల్మ్ అన్నాడు కదా, ఇట్స్ సెట్ ఇన్ 2050 వైజాగ్. అలా 2 కోట్లతో తీసేద్దామని. Bro, you don't believe I met Tanaji's VFX supervisor. Wow. Yeah, I reached out to him. NY VFX wala antara adena. Luckily he came to Rajahmundry anamata aa time ki. Okay. Through common friend I went and met him. 4 రోజులు బుర్ర తినేసా అతన్ని. నాకు VFX అంటే ఏంటి తెలీదు. నాకు తెలిసిన VFX వేరు. ఇప్పుడు ఈ సినిమాకి చాలా VFX కావాలి. అతను వెళ్ళి స్టోరీ బోర్డ్ అంటే ఏంటి, స్టోరీ అలా ఎలా చేస్తారు, తనాజీ ఎలా చేస్తారు ఇవన్నీ కనుక్కొని. అప్పుడు తనాజీ రిలీజ్ అయినట్టుంది, అప్పుడే రిలీజ్ అయింది వెళ్ళి కనుక్కొని మనోడితో కూర్చొని 4 రోజులు బుర్ర తినేస్తే, మనోడు చెప్పిన బడ్జెట్ ఏమో ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 30-40 crores వస్తే కానీ సినిమా తీయలేము అంటున్నాడు అతను. నేనేమో నా దగ్గర 2 కోట్లు ఉన్నాయని ప్రొడ్యూసర్, అది కూడా ఇంకా అడ్వాన్స్ కూడా వెళ్ళింది నాకు. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ ఎత్తట్లేదు. సో ఇంకా సరే, ఇంకా విల్ పోలేదు నాకు. ఏంటంటే డౌట్ వచ్చిందా ప్రొడ్యూసర్ మీద? డౌట్ రాలేదు నాకు, వెరీ ఇన్నోసెంట్. డౌట్ రాలేదు. నేను డల్ అయిపోతే మా వాళ్ళు డల్ అయిపోతారేమో, లేదు వచ్చేస్తాడు ప్రొడ్యూస్ చేసాడు, ఎంతో కాదు డబ్బులు సెట్ చేయాలి, కోవిడ్ కదా కొంచెం మేబీ ఫ్యామిలీ ఏమైనా ఇష్యూ అయినట్టుందని మేము చెప్పేసుకొని. బట్ వన్ డే ఇట్ హిట్ హార్డ్ బ్రో. ఒకరోజు
యూ డోంట్ బిలీవ్. సో అంకిత్ కోయతో మాట్లాడి వచ్చేసారు, వచ్చేసాం వైజాగ్ నుంచి. ఇంకేం జరగల? ఇంకేం జరగలేదు, మాట్లాడాం, మనోడికి నచ్చింది అంతా చెప్పేశాడు, వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఒక 1 వీక్ పాస్ అయిపోయింది, మా దగ్గర తినడానికి డబ్బులు కూడా లేవు. టీం ఎవరైతే ఫామ్ అయ్యారో ఒకళ్ళొక్కళ్ళు వెళ్ళిపోయారు అందరూ, ఎందుకంటే డబ్బులు లేవు, ఇక్కడ మాకు మేము తినలేకపోతాం, కష్టం అవుతుందని వాళ్ళకి అర్థమైపోయింది, ఇది పని అయ్యేలా లేదని కొంతమంది వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు? ఒక 2-3 months ఉంటుందా? 4 months బ్రో, 4 to 5 months. 4 to 5 months లిటరలీ అప్పులు చేసి బతుకాం. అయిపోయిన తర్వాత వన్ డే నేను అమ్మాం, రూమ్లో ఒకటే మ్యాగీ ప్యాకెట్ ఉంది, జోబులో రూపాయి లేదు, ముగ్గురు ఉన్నాం, ఇంట్లో చెప్పేసి వచ్చాం. ముగ్గురు, ఈ ముగ్గురు మిగిలిన లాస్ట్కి, నేను ఇప్పటికే వాళ్ళే ఉన్నారు, గాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రజాక్ అని చెప్పేసి ఉంటాయి అట్లే, మేము ముగ్గురు మిగిలాం. ఆ మ్యాగీ ప్యాకెట్ చేసుకొని తిని నేను బయటకు కూర్చొని డిసైడ్ అయ్యా. అప్పటికి వీళ్ళందరూ చెప్పారు కదా, అరే ఇది 2 కోట్లు అవ్వదు 2 కోట్లు అవ్వదు అని నేను నన్ను కన్విన్స్ చేసుకుంటున్నా, అయిపోద్ది. ఆ రోజు రియలైజేషన్ వచ్చింది, ఇది 2 కోట్లు అవ్వదు నాన్న, నువ్వు సర్ది చెప్పేసుకుంటున్నావు, నువ్వు అలా కాదు, ఇది వదిలేద్దాం, ఎక్కడితో ఒక మంచి చిన్న కథ రాసుకొని ఫస్ట్ చిన్న రాయేద్దాం, ఫస్ట్ పెద్ద రాయి ఎందుకు ఎత్తిసుకోవడం, చిన్న రాయేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్లాట్ ఖాళీ చేసి వాళ్ళ డాడీకి సారీ చెప్పి ఆ ప్రొడ్యూసర్ ఇంక రావడానికి అర్థమైపోయి వచ్చేసాం. దెన్ ఐ టుక్ ఎ డెసిషన్, మళ్ళీ అదే గోదావరి గట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఐ గాట్ ఎన్ ఐడియా, అరే ఎందుకు వేరే కథలు చెప్పడం. దెన్ ఐ థింక్ రంగస్థలం హిట్ మీ వెరీ హార్డ్ బ్రో, ఎందుకంటే రంగస్థలం చూసిన తర్వాత మీరు అక్కడ ఇట్స్ మోస్ట్లీ సెట్ ఇన్ ఈస్ట్ గోదావరి, ఫిక్షనల్ సిటీ అయినా ఫిక్షనల్ ప్లేస్ అయినా రంగస్థలం, ఇట్స్ బేసికలీ షార్ట్ ఎంటైర్లీ ఇన్ అక్కడే శివగిరి అని చెప్పేసి ఈస్ట్ గోదావరిలోనే. సో సుకుమార్ గారు లాంటి వాళ్ళే మన కథలు, ఆయన కథలు ఆయన చెప్తున్నారు, హీ ఆల్సో బిలాంగ్స్ టు ఈస్ట్ గోదావరి. సో ఆయన కథలు ఆయన చెప్తున్నారు, మన మనుషుల కథలు మనం చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు రా, సైఫ్ అలీ అని తర్వాత ఫస్ట్ మన కథ మనం చెప్దాం అని డిసైడ్ అయ్యి సరే ఒక కథ రాద్దాం, మనోళ్ళ గురించే రాద్దాం, ఇంకెక్కడ వద్దు, మనోళ్ళ గురించే మన ఎమోషన్స్తో రాద్దాం అని చెప్పి దెన్ ఐ డిసైడెడ్ అండ్ రోట్ చిదంబరం అనమాట. దట్స్ హౌ చిదంబరం ఐడియా కేమ్. ఫస్ట్ ఒక రూరల్ డ్రామా చేద్దాం అన్న ఐడియా అయితే అక్కడ వచ్చింది, దెన్ ఆ ప్రాసెస్ లో చిదంబరం స్టార్ట్ అయింది. బేసికలీ ఇట్స్ అన్ ఆంథాలజీ యాక్చువల్లీ. ఫస్ట్ చిదంబరం అనేది వన్ ఆఫ్ ద స్టోరీ, అందులో ఇట్స్ 5 stories, రాజమండ్రి చుట్టుపక్కల జరిగే 5 stories, రాజమండ్రి అనేది హుక్ పాయింట్ అనమాట. సో అందులో ఒక స్టోరీ, అది ఐ ట్రై టు పిచ్ ఇట్, అది నెట్ఫ్లిక్స్కి ఇట్లకి పిచ్చాను. సాడ్లీ అప్పుడు ఆంథాలజీస్కి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు, సాచురేషన్ వచ్చేసింది లాక్డౌన్ లో, తిప్పి కొట్టి ఆంథాలజీ లాక్డౌన్ అయ్యే టైంకి అది నా మీద పడింది ఎఫెక్ట్. సో ఎవరు ఆంథాలజీస్ యాక్సెప్ట్ చేయలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్న టైంకి యాక్చువల్లీ చాయ్ బిస్కెట్ లో పవన్ అని పవన్ మీకు తెలుసు కదా, సో నేను చాయ్ బిస్కెట్ లో కూడా పిచ్చేసాను అనమాట. సో పిచ్చేసినప్పుడు హైదరాబాద్ నేను అప్పుడే వచ్చా, ఆ పిచ్చేయడానికి వచ్చా. హైదరాబాద్ కి ఫస్ట్ రావడం అదేనా? అదే, హైదరాబాద్ రాలే. సరే ఇంకా పిచ్చేద్దాం, ఇదంతా రెడీ అయిపోయింది, 1.5 years రాసిన తర్వాత ఇంకా పిచ్చేద్దాం అని చెప్పేసి వచ్చా. వచ్చినప్పుడు పవన్ వీళ్ళందరికీ చాలా నచ్చి ఆ ఆంథాలజీ చాలా నచ్చేసి దే యూస్ టు పిచ్ మిగతా OTTs కి వాటికి. దెన్ అది వర్కౌట్ అవ్వట్లా. నేను రాజమండ్రి వచ్చేసా తిరిగి. ఒక రోజు పవన్ కాల్ చేసా, ఏంటి భయ పరిస్థితి అని అడిగితే, వినయ్ ఇప్పుడు నువ్వు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసావు కరెక్టే, కానీ ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా నువ్వు తీగలో ఒక సినిమా తీగలో అని నమ్మడానికి వై కాంట్ యూ మేక్ ఏ డెమో ఫిల్మ్ అన్నాడు. నాకు అప్పుడు దాకా ఆలోచన లేదు డెమో తీద్దాం, నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తా కదా, నాకు ఎక్స్పీరియన్స్ ఉందని కన్విన్స్ చేయగలను ప్రొడ్యూసర్ అని అనుకున్నా, కానీ ఓ డెమో తీయచ్చు కదా అన్నాడు. దెన్ సరే ఒక డెమో తీద్దామని మళ్ళీ ఫామ్ అయ్యాం మేము, మన దగ్గర డెమో తీయమంటున్నారా తీద్దాం అని చెప్పేసి. దెన్ మా దగ్గర డబ్బులు లేవు, డెమో తీయాలని డబ్బులు కావాలి కదా, ప్రొడ్యూసర్ లేరు, ఇమీడియట్ గా తీయాలి. మళ్ళీ ఇప్పుడు డెమో కోసం కూడా ఇప్పుడు సంవత్సరం తీసుకోలేము. సరే అప్పుడు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరంటే వెంకటేష్ మహా. ఇదే మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే వెంకటేష్ మహా. ఆయన క్రౌడ్ ఫండింగ్ తో కేర్ ఆఫ్ కంచరపాలెం చేశారు. సో నేను క్రౌడ్ ఫండింగ్ పెట్టా, ఒక పోస్టర్, వీడియో ఏం కూడా కాదు, ఒక పోస్టర్ చేసి ఇలాగ ఒక డెమో ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం, సెట్ ఇన్ గోదావరి, నాకు ₹1,00,000 కావాలి అని చెప్పి. ఎక్కడ పెట్టారు? సోషల్ మీడియా, ఇన్స్టా, మా హ్యాండిల్స్ లోనే ఇన్స్టాగ్రామ్ పెట్టేసా. నేను అనుకున్న టైం పడదేమో 1 week, 1.5 week. ఐ వాంటెడ్ ఇది NRS దాకా వెళ్ళాలి, NRS దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు మనకి పంపిస్తారు, ఇది నా దగ్గరే ఉంటుంది అని అనుకున్నా. యూ డోంట్ బిలీవ్ బ్రో, నేను 1,50,000 పెట్టా క్రౌడ్ ఫండింగ్. దానికి పోస్టర్ ఈవినింగ్ 6 పెడితే నైట్ 10కి ఆల్మోస్ట్ 90,000 ఉంది అకౌంట్ లో. ఆ రోజు రియలైజ్ అయ్యా, బ్రో నేను అనుకునేవాడిని, అరే నా షార్ట్ ఫిల్మ్ దేనికి యూజ్ ఉండే కాదు, వెరీ 2,000, 1,000, అరే నా వర్క్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారా అన్న దాంట్లో ఉండే ఆ డబ్బులు పంపిన వాళ్ళంతా, నేను ఈ షార్ట్ ఫిల్మ్ చూసా బ్రో, నాకు చాలా ఇష్టం, నువ్వు ఇప్పుడు సినిమా చేస్తున్నావు అంటే లైక్ ఐ వాంటెడ్ టు గివ్.
30,000 20,000 నేను వాళ్ళ జీవితంలో మొఖం కూడా చూడలేదు వాళ్ళది. వాళ్ళు నాకు డబ్బులు పంపారు బ్రో. పంపిన తర్వాత దిస్ ది వన్ గై యశ్వంగా అని చెప్పేసి హీస్ ఫ్రమ్ యుఎస్, ఎన్ఆర్ఐకి వెళ్ళింది మొత్తానికి. సో హీ కాల్డ్ మీ, ఈ క్రౌడ్ ఫండింగ్ ఇది వద్దు, ఎంత వద్దో చెప్పు, సోలోగా నేనే పెట్టుకుంటా అంటే దెన్ హీ ప్రొడ్యూసర్, దెన్ వీ మేడ్ ఏ ఫిల్మ్ కాల్డ్ సాగు. ఇది అవేర్ సాగు చేసి ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజు August 15 ప్రీమియర్ డేట్. ఈ అంకిత్ ఎవరైతే అప్పుడు పరిచయం అయ్యారో నాకు ఇండస్ట్రీలో తెలిసిన ఏకైక సెలబ్రిటీ అంకిత్ కాల్ చేశా, భయ్యా ఇలా ప్రీమియర్ వేస్తున్నావు, డెమో ఫిల్మ్ చేసా. 24 ఇది 24 రా 23 ఐ గెస్ 23. నేను ఒక డెమో ఫిల్మ్ చేసా, నువ్వు గెస్ట్ గా రావాలి, నాకు నువ్వు ఒకడవే తెలుసా అంటే, అరే నేను లేను రా ఊర్లో, నీకు వేరే ఎవరి గెస్ట్ ని పంపించినా ఓకేనా అన్నాడు. సరే నువ్వు వస్తే బాగుంటది అనుకున్నాను. సరే ఎవరైనా అనుకుంటే నేనేమనుకున్నా ఫిల్ యాక్టర్ ఎవరైనా పంపిస్తారేమో అనుకున్నా. ఒక 1 hour టైం తీసుకొని నిహారిక కొందల గారు వస్తే ఓకేనా నీకు అన్నాడు. భయ్యా ఏంటి భయ్యా నువ్వే పెద్ద గెస్ట్ అనుకుంటాను నేను, ఓకే ఏంటి ప్లీజ్ అంటే సరే అయితే అని చెప్పేసి నిహారిక గారు వస్తా అంటున్నారు అన్నారు. రేపే ప్రీమియర్, ముందు రోజు నైట్ ప్రీమియర్, ఇంకా మొత్తం హడావిడి. ఆవిడ వచ్చారు, సినిమా చూసారు, ఆవిడకి చాలా బాగా నచ్చింది. దెన్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి దీంతో అన్నారు. ఏం లేదండి, వీ వాంటెడ్ టు, ఇదేదో డెమో ఫిల్మ్ నా సినిమా కోసం ఉపయోగపడద్దని తీసామంటే, వై కాంట్ యూ సెండ్ ఇట్ ఫర్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నారు. నాకు ఉంది ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపించాలని, కానీ అదే డబ్బులు లేవు. సో ప్రొడ్యూసర్ కూడా పాపం మేము తీద్దాం అనుకున్న బడ్జెట్ లో అవ్వలేదు, చాలా బడ్జెట్ అయింది. తర్వాత దానికి ఎంత అయింది? దానికి ఆల్మోస్ట్ ఒక 10 lakhs దాకా అయింది. అది చూడడానికి అది తెలుస్తుంది బ్రో. సారీ నేను మొత్తం చూడలే, బట్ నేను ట్రైలర్ చూసా. నాకు యాక్చువల్లీ మీరే తీసారని నిన్ననే తెలిసింది. ఈ రోజు ఆఫీస్ వస్తున్నారంటే మా ఆఫీస్ లో ఉన్నారు ఒక పర్సన్ హూ ఫాలోస్ యువర్ వర్క్, సాగు కదా అంటే అతనే అంటే నేను ట్రైలర్ చూసా, చూడడానికి టైం కుదరలే కానీ నేనే 10 minutes 15 minutes ఉంటది ఇంటర్వ్యూకి ముందు చూసేద్దాం 50 minutes అది షార్ట్ ఫిల్మ్ కాదు నా దృష్టిలో, ఫీచర్. ఇట్స్ డెమో, ఇట్స్ ఫీచర్. ఆస్కర్ దృష్టిలోనే 45 కంటే ఎక్కువ ఉంటే అది ఫీచర్ కాబట్టి, బట్ ఇట్ లుక్ వెరీ ప్రొఫెషనల్. అది అందుకే ప్రాపర్ అన్ని క్రాఫ్ట్స్ ని ఇన్వాల్వ్ చేసి, దట్ ఆల్సో మేడ్ విత్ సింక్ సౌండ్. ప్రాపర్ అన్ని క్రాఫ్ట్స్ ని ఇన్వాల్వ్ చేసి బడ్జెట్ తో చేయడం వల్ల అది కొంచెం మేము అనుకున్న బడ్జెట్ లో అవ్వలేదు, కొంచెం బడ్జెట్ పెంచాల్సి వచ్చింది. ఎవరు ఆ పర్సన్ పెట్టారు. కానీ ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా డబ్బులు ఖర్చు అవుతాయి బ్రో. మనం ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సబ్మిషన్ ఫీస్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. లక్కీ నిహారిక గారు వాచ్ ద ఫిల్మ్ అండ్ షీ టోల్డ్ దట్ ఇప్పుడు మాకు ఎదరికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయడానికి కూడా షీ సెడ్ దట్ షీల్ ప్రెజెంట్ ద ఫిల్మ్ అండ్ సెండ్ ఇట్ టు ద ఫిల్మ్ ఫెస్టివల్స్. ఆవిడ స్పాన్సర్ చేశారు ఫిల్మ్ ఫెస్టివల్. అలా కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్ పంపాం, కొన్ని నామినీస్ వచ్చాయి, కొన్ని విన్ అయ్యాం. అలా దాదా సాహెబ్ ఇవన్నీ అలా లక్కీలీ ఐ టుక్ ఎన్ అవార్డ్ ఫ్రమ్ చిరంజీవి గారు ఆల్సో. అది వాళ్ళ దాంట్లో కూడా విన్ అయ్యి అలా అయిన తర్వాత దెన్ ఇంకా సరే డిసైడ్ అవుదాం చేద్దాం అనుకున్న టైంలో ఇప్పుడు థింగ్ ఏంటి, ఇప్పుడు నా దగ్గర కథ ఉంది, ఇప్పుడు ఆ యాంథాలజీ అయితే వర్కౌట్ అవ్వట్లేదు నా దగ్గర ఇమీడియట్ గా ఉన్న కథ. నాకు వెంటనే వచ్చిందంటే ఈ కథలో చిదంబరం కథ రేపు బాగా వర్కౌట్ అవుద్ది, ఇందులో లవ్ స్టోరీ ఉంది, కామన్ ఎమోషన్ ఉంటుంది, యూనివర్సల్ పాయింట్ ఉంది. ఇన్సెక్యూరిటీతో ఎవరైనా 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ డీలింగ్ విత్ ఇన్సెక్యూరిటీ రైట్ నౌ. అందరూ కనెక్ట్ అవుతారు, యూనివర్సల్ అపీల్ ఉంది, దీన్నే ఫుల్ లెంత్ ఫీచర్ కి డెవలప్ చేద్దాం అని దెన్ ఐ రోట్ ఇట్. ఒక 2 to 3 months లో ఐ డెవలప్ ఇట్ ఫర్ ద ఫీచర్ అనమాట స్క్రీన్ కి. అయిపోయిన తర్వాత చేద్దాం అంటే ఐ పిచ్డ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ పిచ్ చేస్తే థింగ్ ఏంటంటే ఎవరైనా లీడ్ ఫేస్ మారుద్దాం, కొత్త ప్యాడింగ్ వెళ్దాం ఇవన్నీ. కానీ ఈ కథను ఎలాగే చెప్పాలి, నేను ఈ కథ రాసినప్పుడే నేను వంశీగాడు అనుకొని రాసా. ఇప్పుడు అన్న ఫ్రెండ్ ఏంటంటే ఈ ఆడిని ఇమాజిన్ చేసుకొని రాసుకుని ఇప్పుడు నాకు ఎవరిని చూపిస్తాను నేను చూడలేకపోతున్నాను అందులో. సో అది అవ్వలే, ఇంకా మార్చమన్నారు. యూ నేమ్ ఇట్, ఐ నరేటెడ్ ద స్టోరీ టు దెమ్, ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా. ఇంకా ఎంత చెప్పామంటే ఒక పాయింట్ లో ఈడు నేను అఖిలేష్ ఇలా కూర్చొని ఒకసారి నాకు అఖిలేష్ చూపిస్తా జనాలకి రెఫరెన్స్. అఖిలేష్ సే హాయ్, దట్ ఈస్ అఖిలేష్. రజాక్ గడ్ యాక్చువల్లీ రాలా. సో ఇంకా ఈడు నేను తిరుగుతాం. ఇంకా నేను అనేసుకున్నా, అరే ఒక్కడు కథ బాగాలేదు అంటే ఈ కథని ఇక్కడే డ్రాప్ చేసేద్దాంరా. ఎందుకంటే బ్రో ఇప్పుడు నేను ఒక్కడిని హైదరాబాద్ వచ్చి తిరగడం వేరు, అఖిలేష్, రజాక్ వాళ్ళకి డిఫరెంట్ కెరియర్స్ ఉండేవి. వాళ్ళందరూ ఇంజనీరింగ్ వాడి CA కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, మేము అందరూ కలిపి తిరుగు. ఇప్పుడు వేరే టీం, ఇప్పుడు నేను ఒక్కడిని కదా, ముగ్గురు పోవాలి. సో మేము ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం. మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, తినాలి. హైదరాబాద్లో ఉండాలంటే సర్వే మాకు ఆన్లైన్ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళం బ్రో. ఓ 10 రోజులు అక్కడే ఉంటే మళ్ళీ ఆడికి చిరాకు వచ్చేసే లోపు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోవాళ్ళం, మళ్ళీ ఆడికి చిరాకు వచ్చేలోపు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోవాళ్ళం. ఒక్కడైతే ఓకే, ముగ్గురు భరించాలి ఇక్కడ. సో ఇలా ఉండేది మా ముగ్గురిది.
సో తిరుగుతున్నాం డబ్బులు లేవు కదా, డబ్బులు లేవు. ఇదంతా ఏంటి సాగుకు ముందా సాగు తర్వాత కూడా ఇదేనా? సాగు తర్వాత మరి సినిమా ఎక్కించాలి కదా, సాగు తర్వాత సినిమా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఏమన్నా డబ్బులు ఇచ్చిండు, డబ్బులు ఉంది. ఇంట్లో ఏంటి బ్రో సీన్ ఇదంతా జరిగేటప్పుడు? ఇంట్లో సాగు తర్వాత దే ఆర్ ప్రౌడ్, సాగుకి ముందు వరకు కూడా నమ్మకం లేదు, అసలు నమ్మకం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకొని ఫిల్మ్స్లోకి వద్దాం అనుకున్నానో వాళ్ళకి ఇష్టం లేని ఫీల్డ్లోకి వస్తున్నా కదా, సో ఐ థాట్ ఐ షుడ్ నెవర్ టేక్ మనీ ఫ్రమ్ దమ్. నేను ఇక్కడ ఇంట్లో డబ్బులు తీసుకోకూడదని 2017లోనే స్టాప్ టేకింగ్ మనీ ఫ్రమ్ దమ్. సో కాపేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంక డబ్బులు లేవు, మాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు. మధ్యలో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో అంటే నేను పాదయాత్రలు షూట్ చేయడం, వెడ్డింగ్లు షూట్ చేయడం, ఎన్నట్లకి వెళ్ళిపోయాడిని. సైడ్ హజిల్. ఎవరు పాదయాత్రలు? అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎవరు పిలిస్తే అన్ని పార్టీలకి పాదయాత్రలు షూట్ చేస్తా నేను. అప్పుడు దాంట్లో పే చేసేవాళ్ళ బ్రో? మంచిగా కాదు, కొంచెం చేసేవాళ్ళు. వెడ్డింగ్ చేస్తున్నారా? వెడ్డింగ్స్ ఏంటి అన్ని చేసేవాడిని. కెమెరా కొనేసారా అప్పటికి? కెమెరా కొని కాదు, నాకు రెంట్ తీసుకుని వెళ్తా, ఆ డబ్బులు ఇవ్వగానే రెంట్ పే చేసి ఇల్లు నాకు. సో ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. సో ఇలాగా మెటర్నిటీ షూట్లు అన్ని చేస్తా బ్రో, ఈవెంట్లు చేసేవాడిని. సో రకరకాలు డబ్బులు అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తూ మరి నాకు సర్వైవల్ కి డబ్బులు కావాలి కదా, ఇంట్లో తీసుకోవట్లే. సో ఇలా అయితే సింగిల్ చైల్డా? కాదు, చెల్లింది. షీఈస్ వర్కింగ్ నౌ. సో మరి వర్క్ ఇది ఉండాలి కదా, సో ఇలా చేసేవాడిని. మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే సినిమా చేద్దాం అనుకున్నా అన్ని ఆపేసా బ్రో. ఎందుకంటే నాకు సైడ్ డిస్ట్రాక్షన్ ఏదున్నా ఇంకా డబ్బుల వైపు వెళ్ళింది అంటే నువ్వు సినిమా సరిగ్గా చేయలేమన్న థాట్ ప్రాసెస్ అయితే ఉంది నాకు. ఏదో ఒక దాని మీద ఉండాలి అని చెప్పేసి అన్ని ఆపేసా. అక్కడ మొదలు పెట్టి అది కంప్లీట్ చేయలేదు. లోకల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ లో ఆపేసా. అది కూడా సర్టిఫికేట్లు అక్కడే వదిలేసా. మళ్ళీ సర్టిఫికేట్లు ఉంటే రేపటి రోజు డిగ్రీ ఏదోటి జాబ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వద్దు అని చెప్పి సర్టిఫికేట్లు కూడా భద్రంగా ఇంకా అక్కడే ఉన్నాయి. సో వచ్చేసి ఇంక ఇదంతా అవుతుంది. అండ్ అదే చెప్పా కదా, హైదరాబాద్ జర్నీ మొదలైంది. తిరుగుతున్నాం, ఫేస్ మార్చు, వాళ్ళ మార్చు, హీరోయిన్ మార్చు, అత్తే ఇత్తే. బట్ ఒక్క సెకండ్, ఈ ప్రొడక్షన్ కంపెనీకి వెళ్ళేటప్పటికి ఇదే కాస్ట్ అని చెప్పి వెళ్ళే వాళ్ళ వాళ్ళందరూ కథ బాగాలేదని చెప్పేది కాదు, చెప్పలేదు, లీడ్ మార్చమని చెప్పేవాళ్ళు. లీడ్ మార్చమని కథలో ఈ పాయింట్ మార్చన్నా ఓకే బ్రో, లీడ్ మార్చమనేవారు అందరూ ఆల్మోస్ట్. అరే కథ ఒక్కడ బాగాలేదంటే కథ ఇవాళ ఇక్కడ వదిలేసి నేను వేరే కథ రాస్తారా అఖిలేష్ అని అనుకునేవాళ్ళం. ఎవడు బాగాలేదని చెప్పేవారు కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, తప్పు నాదా లేదా ఇదా? దెన్ మేము ఏం చేసామంటే ఈ ప్రొడక్షన్ హౌస్ కాంట్రాక్ట్లు ఎట్లా దొరికేవి? సాగు వల్ల కొంచెం ఈజీ. ఎవరు ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వినేదా, లేకపోతే డైరెక్ట్ ప్రొడ్యూసర్స్? సాగు వల్ల కొన్ని సాగు తర్వాత కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు పరిచయం అయ్యారు బ్రో. సో ది యూస్ టు టేక్ మీ టు ద ప్రొడక్షన్ హౌసెస్ అన్నమాట. అలా ఈజీ అయింది. ఇన్స్టాగ్రామే బ్రో, ఎక్కడ ఉన్నానండి. సూపర్. సో అలా అయింది. తర్వాత ఇంక అవ్వట్లేదు బ్రో, మాకు సర్వైవల్ కష్టం అయిపోయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ వి థాట్ అరే ఇంక నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అప్పుల్లో మనకు ఒక ఫేజ్ నడిచింది, గుర్తుందా? మలయాళం సినిమాని పిచ్చగా చూసేవారు. అక్కడ రిలీజ్ అయితే ఇక్కడ 70 వచ్చేది. అరే అసలు ఈ సినిమా చూడకపోతే చచ్చిపోతావు అన్న ఫీలింగ్ తీసుకొచ్చి నేను అలాగే చూసేవాడిని. నేను ఒరిజినల్ మలయాళంలో చూసేవాడిని. అలాంటి ఫీలింగ్ వచ్చి జనాలు దే యూస్ టు వాచ్ కదా. సరే ఈ సినిమా మలయాళంలో చేద్దాం. ఎంతమంది ఎక్కడికి వెళ్ళినా ఒక ఫీలింగ్, ఒక కాన్స్టెంట్ రివ్యూ ఏంటంటే మలయాళం సినిమాలో ఉంది కదా, మలయాళం సినిమా. అరే ఎంతమంది మలయాళం సినిమా మలయాళం చెప్పేద్దాం వెళ్ళని చెప్పి అప్పుడు వి గాట్ ఏ కాంటాక్టర్. నువ్వు చెప్తేనమ్మో ఆడిది నాది రజాక్ది పని ఏంటంటే మలయాళం సినిమా ప్రొడ్యూసర్లు అందరినీ పట్టుకుని అందరికి ఇన్స్టాగ్రామ్లో డిఎంలు. ఇన్స్టాగ్రామ్ ఎవడు రిప్లై అవుతాడు అందరికి డిఎమ్స్ కొడితే అలా కొంతమంది రిప్లైలు ఇచ్చేవారు. రిప్లైలు ఎత్తే వాళ్ళకి పిచ్ డెక్ పంపించడం ఇదంతా. ఫైనల్లీ ఒక అతనికి నరేషన్ చెప్పా. ఓకే, ఎంతమంది కొట్టుంటారు డిఎమ్స్? అయ్యో బాబోయ్ 60-70 తక్కువ. వాళ్ళు ఏ ప్రొడ్యూసర్లు అయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లకి యాక్టర్లకి లైన్ ప్రొడ్యూసర్లకి అందరికీ కొట్టేసేవాళ్ళం. మలయాళం ప్రాపర్ మలయాళం టార్గెట్ పెట్టుకున్నాం. సో కొట్టేసేవాళ్ళం. మొత్తానికి కొంతమంది రిప్లై ఇచ్చారు. అందులో ఒక అతను కొంతమందికి నరేషన్స్ ఇచ్చాం. అండ్ ఈపీలు ఆ స్టేజ్ వరకు. మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళి ఇవ్వాలి కదా, అక్కడ ఆగిపోయాయి కొన్ని. ఒక అతను డైరెక్ట్ ప్రొడ్యూసరే. అతను హీ మేడ్ ఫిల్మ్ విత్ టొవినో థామస్. రీసెంట్ అది రిలీజ్ అయిందో లేదు నాకు తెలియదు ఇంకా. అప్పుడు పెద్ద సినిమా టొవినో థామస్ తో. వాళ్ళకి కథ చాలా నచ్చింది. దే వాంటెడ్ టు ప్రొడ్యూస్ మలయాళంలో. సరే మేము డిసైడ్ అయిపోయాం మలయాళం వెళ్ళి చేసేద్దాం అన్న టైంలో
ఇంక మాకే అనిపించింది అరే ఇంత బతికి తెలుగు సినిమా ఏం ధైర్యం బ్రో తెలియని లాంగ్వేజ్ లో లైక్ మీరు ఇప్పుడు రాజమండ్రి యాస మీరు మాట్లాడుతుంటే ఆ ప్యూరిటీ నాకు ఇది నాకు తెలుస్తుంది. మీరు మీ రైటింగ్ కూడా అలానే ఉంటది కదా. ఇప్పుడు ట్రైలర్ లో కూడా వాళ్ళు మాట్లాడే మలయాళం వెళ్ళి చేసేద్దాం అనేది ఏం ధైర్యం ఏంటంటే ఒకటి రైటింగ్ గురించి ధైర్యం ఉంది. డైలాగ్స్ అంటే ఇప్పుడు ఇంకా ఎలాగైనా చేయాలి బ్రో, నెసెసిటీ అది. ఇంక చేసేద్దాం ఆలోచించుకున్నారా? మేబీ డైలాగ్ ట్రాన్స్లేటర్ ఒకటి పెట్టుకుందాము, మీరే డైరెక్ట్ చేయాలని. నేనే డైరెక్ట్ చేయాలని, నేను డైరెక్ట్ చేస్తా. డైలాగ్స్ అవి ఇక కూర్చోబెట్టి రాయించుకుందాం. ఇంకా ఏదోటి ఇక సినిమా అయితే తీసేసి అప్పుడు అది ఎలాగోలా తెలుగులోకి వస్తుంది కదా, అప్పుడు ఆ డైలాగ్ నాయే కదా. మెయిన్ ఎజెండా తెలుగులో చూడాలని. సో దానికి రూట్ అది అన్నది అనుకున్నా. ఇంక చేసేద్దాం, ఇంకేంటి మేము అనుకోలే ఈజీగా అయిపోద్దని. అదేమో ఈజీగా అయిపోయి చేసేద్దాం అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత మేమే అనుకున్నాం రే ఎంత బతికం తెలుగు సినిమాలు చూసి పెరిగి తెలుగులో సినిమా తీద్దామని వచ్చి ఇప్పుడు మలయాళం సినిమా తప్పు కాదు కానీ ఫస్ట్ సినిమా మలయాళం సినిమా ఏంట్రా ఎక్కడ తీయాలి కదా, వన్ లాస్ట్ ట్రై చేద్దాంరా అనుకున్న టైం మరి ఎలా చేస్తారా, డబ్బులు కూడా లేవు. వాళ్ళు ఓకే అనేసారు, రమ్మన్నారు. దే వాంటెడ్ టు కొచ్చి రమ్మన్నారు. మేము కొచ్చి వెళ్ళాలి, కొచ్చి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళు టికెట్లు అడిగేసాక మా మాట లేకుండా అదేంటంటే ఇప్పుడు కొచ్చి రమ్మంటున్నారు, మనం పెట్టుకుని వెళ్ళాలా, టికెట్లు వేస్తారా, ఇదొకటి ఉండేది. ఇంకా వీళ్ళు ఏమన్నారు మా వాళ్ళు ఏంటంటే రే ఇప్పుడు పెట్టుకుని వెళ్ళాలంటే ముగ్గురు వెళ్ళాలి, పోలే నిద్ర అయిపోతా నువ్వు వెళ్ళు, ఇది ఉంది. మొత్తానికి వాళ్ళని అడిగేస్తే వాళ్ళు వేస్తా అన్నారంట టికెట్లు. దగ్గర చెప్పారు వాళ్ళు టికెట్లు వేస్తా అన్నారా అని చెప్పేసి, ముగ్గురికి వేస్తా అన్నారా, ముగ్గురికి వేస్తా అన్నారు. సరే అయితే సరే మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళు మోసం చేయకూడదు కదా మరి వాళ్ళకి ఇదంతా. సరే అక్కడికి వెళ్ళామంటే ఇంకా అక్కడికి స్టిక్ అయిపోవాలి. సరే ఒకటి ఇంకేం చేద్దాం అని చెప్పినప్పుడు నువ్వు నమ్మవు, ట్రస్ట్ మీ, లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇంకా ఈ జంక్షన్లో ఉన్నాం. ఈ జంక్షన్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు బ్రో, లిటరల్ డబ్బులు లేవు. ఇంకేం చేయాలి, నేను హైదరాబాద్లో ఉన్నా. ఏళ్ళు ఇంకా ఎలా అయిపోయిందంటే చెప్తున్నాం కదా, అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు కొంతమంది. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి ఈడు రజాగడ్ వెళ్ళిపోయారు, రాజమండ్రి వెళ్ళిపోయి నేనే పంపిస్తా. ఇప్పుడు వేరే దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఇంటికి వెళ్ళిపోమన్నా. ఏదైనా వర్కౌట్ అయితే వద్దురు కానీ అని చెప్పేసి వెళ్ళిపోమన్నా. నేను ఉన్నా ఇక్కడ. అఖిలేష్ గడ్ ఫోన్ చేశాడు ఒకరోజు నైట్ ఫోన్ చేసి, అరే నాకు అనిపిస్తుందిరా సాగు తర్వాత తిరుపతి వస్తామని అనుకున్నాను నేను, మనం వెళ్ళలేదు, ఒకసారి తిరుపతి వెళ్ళి వచ్చేద్దాం రా అన్నాడు. మా దగ్గర తిరుపతి వెళ్ళాక కూడా డబ్బులు. సరే ఇంకిడు అన్నాడు, ఎంత ఉంటుంది బ్రో అకౌంట్ లో? ఏంటి బ్రో అకౌంట్ లో ఎప్పుడు ఏ షాప్కి వెళ్తే ఆ షాప్ లో స్కానర్ పెట్టి ఫ్రెండ్స్ అనమాట మనమే, అంతే జీరోతో నడిచేవాళ్ళం. సో ఏముంది బ్రో, షాప్కి వెళ్తాం, మంచి ఫ్రెండ్స్ బ్రో. ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నా బ్రో, ఫ్రెండ్షిప్. ఎవరు హెల్ప్ చేసింది లైక్ ప్రాపర్ గా ఫ్రెండ్స్? సో బేసికలీ నాకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో. దిగ్విజయ్, జయంత్ అండ్ చందన అని చెప్పేసి. జయంత్ గడ్ యూఎస్ లో ఉన్నాడు, దిగ్విజయ్ ఆర్కిటెక్ట్ ఇక్కడే ఉంటాడు. నేను ఇక్కడ రూమ్ లో, హైదరాబాద్ వస్తే రూమ్ లోనే ఫ్రీగా తినొచ్చు వండొచ్చు అంటే ఆడి దగ్గర ఉండాలి. సో ఆడికి ఇబ్బంది, ఆడు వేరే వాళ్ళ రూమ్ లో ఉంటాడు కాబట్టి ఆడికి ఇబ్బంది అవుతున్న టైంలో ఆడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు నేను. సో ఆడు హజిలింగే కదా బ్రో, ఆడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆడి దగ్గర ఉంటా, ఎందుకంటే ఆడు చూసుకోగలడు. ఆడి దగ్గర డబ్బులు అయినప్పుడు నేను ఆడికి భారం అవ్వకూడదు కదా. సో వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఇలా ఉండేది. జయంత్ గడ్ యూఎస్ లో అక్కడ పార్ట్ టైం చేస్తున్నా డబ్బులు పంపేవాడు ఇక్కడికి. ఇది చందన అని చెప్పేసి నా బెస్ట్ ఫ్రెండ్ బ్రో. తను ఇంకా ఎలా అంటే నేను ఒక పాయింట్ లో జాబ్ అదే సైడ్ హజిల్స్ అని ఆపేసాను కదా. షీ ఓన్లీ ఆస్క్డ్ మీ టు స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ నువ్వు ఫస్ట్ సినిమా రాయి అంటే మరి నాకు డబ్బులుగా ఇదంతా ఉంటుంది కదా, హజిలింగ్ ఇదంతా ఉంటుంది కదా. లేదు, అప్పుడే తనకి జాబ్ వచ్చింది అనమాట. నేను చూసుకుంటా మొత్తం, నువ్వు ఏ టెన్షన్, యూ డోంట్ బిలీవ్. తన ఇంట్లో ఒక రూమ్ ఏసీ పెట్టించి ఒక రైటింగ్ టేబుల్ సెటప్ చేయించి యూ జస్ట్ రైట్, నువ్వు ఇంకా వేరే విషయాలు ఏం ఆలోచించావు, యూ జస్ట్ రైట్ అని చెప్పేసి. అంటే 1.5 years వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎవ్రీడే యూస్ టు గో మార్నింగ్ సాయంత్రం వరకు అదే రూమ్ లో కూర్చొని ఐ రోట్ చిదంబరం. అదే మొత్తం ఈ స్టోరీ అక్కడే రాసా. ఇంకా మిగతా ఎక్స్పెన్సెస్, నాకు హాస్పిటల్ బిల్ అయినా ఇంకా నువ్వు చెప్తే పచ్చిగా మాట్లాడంటే కింద నుంచి పై వరకు అన్ని వాళ్ళే అనే చూసుకునేవారు ఈ జర్నీలో. సో ఈ ప్రాసెస్ లో ఫ్యామిలీతో కట్ ఆఫ్ లేకపోతే కట్ ఆఫ్ ఏం కాదు, కానీ మాట్లాడే వాళ్ళ ఇంట్లో రాజమండ్రిలో ఉంటే ఇంట్లో ఉంటాను కదా. హైదరాబాద్ వచ్చేసాక లేదు బ్రో, మాట్లాడేమన్నా అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అన్ని చెప్తే ఇంకా భయపడిపోతారు. సో ఏదో జరుగుతుంది, ఏదో ఐఎమ్ సమ్వన్, వాళ్ళు ఇప్పుడు కూడా దేవర్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ బ్రో, ఈడు ఏదో సెట్ చేసుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళకి. కానీ సినిమా ఫీల్డ్ అనేటప్పటికే భయం. కానీ సాగు తర్వాత ఏమైపోయిందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అరే ఇప్పుడు చిరంజీవి గారితో ఆర్డర్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇంక చిరంజీవితో సినిమా అన్న రేంజ్ ఇలా ఫీలింగ్ కదా అక్కడ మాకు. సో నేను ఇక్కడ ఇన్ని పడుతున్నా నాకు తెలియకూడదు, తెలిస్తే ఆల్ మొరల్ డౌన్ అయిపోద్ది. ఇప్పుడు సెట్ చేయడానికి ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ నేను ఎన్ని పడుతున్నానని తెలిస్తే ఆల్ మొరల్ డౌన్ అయిపోతుంది అన్న దానిలో ఏం చెప్పేవాళ్ళం కాదు మేము. మొత్తానికి ఇది ఇక్కడ చిదంబరం
బ్రో ఎక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వచ్చామంటే తిరుపతి. సో అఖిలేష్ గడ్ అన్నాడు తిరుపతి వెళ్దాం అంటే సరే వెళ్ళిపోదాం. నేను అనుకున్నాను సర్లేరా వెళ్ళిపోదాం అంటే రజాక్ గడ్ ఏమన్నాడు, అరే నేను కడప వస్తాను, కడప దర్గాకి వస్తా. రజాక్ ఈజ్ ముస్లిం అనమాట. సో కడప దర్గాకి వస్తానని కూడా దండం పెట్టుకున్నాను రా అంటే సరే ఎన్ని కొట్టేసి వద్దాం అని చెప్పేసి, కొట్టేసి రావాలంటే డబ్బులు కావాలి. సరే ఇంకా ముగ్గురు దగ్గర లేవా? ముగ్గురు దగ్గర లేవు. ముగ్గురు దగ్గర లేవు. మా అప్పుడు ఐ యూస్ టు హ్యావ్ సాగుకు వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇద్దరు, వాళ్ళు మాత్రమే ఉంటారు. నేను మాకే తినలేదు కానీ వాళ్ళు మాత్రం ఉంటారు అన్ని చెప్పేసి వచ్చేసారు. అభిగాడు కిట్టు అని చెప్పేసి, కిట్టు మాతో ఉండేవాడు. ఎక్కడ తగిలాడు? సాగు ఏదైతే ఊర్లో షూట్ చేసానో ఆ ఊర్లో ఆడు సినిఫైల్, ఆడు ఇంకా బీభత్సమైన సినిఫైల్ ఆడు వచ్చేసాడు కదా మాతో. సరే వెళ్దాం చేసినప్పుడు అందరం కొంచెం కొంచెం మనిషికి 5,000 ఫోటోలు షేర్ చేయండి. మనిషికి 5,000 సెట్ చేసుకున్నాం బ్రో. మొత్తం చేద్దాం అని చెప్పి ఒక కార్ అడిగాం. ఇప్పుడు ఇవన్నీ తిరిగి రావాలంటే మళ్ళీ టైం పడద్దు అని చెప్పి కడప దర్గా, తిరుమతి, శ్రీకాళహస్తి, విజయవాడ, రాజమండ్రి కార్ అడిగాం. 3 days లో వచ్చేయాలి కాబట్టి 3 days లో కార్ ఇచ్చేయాలి. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాం బ్రో. కడప దర్గాకి వెళ్ళాం, సూపర్ అయింది. తిరుపతి వెళ్ళాం, తిరుపతి వెళ్ళిపోయి దర్శనం, సూపర్ దర్శనం అయింది. దర్శనం లాస్ట్ ఇయర్ February 6th తిరుపతి దర్శనం అయింది. February 6th సినిమా రిలీజ్ అవుతుంది. లవ్లీ. సో సర్కిల్ చూడు, సూపర్. ఇదే లైఫ్ సినిమా లాగా ఉంటది అంటే ఇదే. February 6th మా చేతిలో ఏం లేదు, దేవుని ఒకటే దండం పెట్టుకున్నాం, సినిమా ఎక్కించిది ప్లీజ్ ఎక్కించు నువ్వే. మా లాస్ట్ ఓపెన్ వెళ్ళి దండం పెట్టుకొని, నా లైఫ్ లో అయిన బెస్ట్ దర్శనం కూడా అది. నా లైఫ్ లోనే ద బెస్ట్ దర్శనం అయింది అది. సో అయింది. వచ్చి కొండ కిందకి వచ్చేసి తిరిగి శ్రీకాళహస్తి వెళ్తున్నాం. శ్రీకాళహస్తి కూడా దర్శనం చేసేసుకుని విజయవాడ వెళ్తున్న దారిలో మాకు గొడవ అయింది మా నలుగురికి. ఏ విషయం అంటే అసలు ఏం చేస్తున్నారు, నేను ఎట్టుకున్నాను అనమాట మా వాళ్ళతో. అసలు ఏంట్రా మీరు సీరియస్ గా లేరు, అసలు మేము అప్పుడు ఏంటంటే డిఎంస్ వేసేవాళ్ళం కదా, ఇంకా చేయమని నేను చేస్తున్నాను, నువ్వేమో రీల్స్ చూస్తున్నావు ఇలా డిస్కస్. అప్పుడు ఏదో రీల్స్ చూస్తున్నా, నాకు ఎందుకో సడన్గా ట్రిగర్ అయింది, ఏదో కోపం ఎక్కడ వచ్చి మాట పెరిగి డిస్కషన్ వచ్చింది నలుగురికి. ఇంకా గొడవ ఆడుకున్నాం. గొడవలో ఇంకా మోటివేషన్ వచ్చింది, ఇన్స్టెంట్ మోటివేషన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సరే ఇవన్నీ కాదు, రాజమండ్రి వెళ్ళగానే క్రౌడ్ ఫండింగ్ పెట్టేద్దాం, ఇంకా మనకున్న లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు కేరళ వెళ్దాం అంటే ఆలోచిస్తున్నాం. సరే క్రౌడ్ ఫండింగ్ పెట్టేసి ఇంకా అది అవ్వకపోతే అప్పుడు కేరళ వెళ్ళిపోదాం, ఇది డెసిషన్. సో విజయవాడ దర్శనం విజయవాడకి వెళ్ళిపోయిన నైట్ ఇంటర్స్టెల్లార్ రీరిలీజ్ అయింది. ఇంటర్స్టెల్లార్ చూసేసి పొద్దున్నే దర్శనం ఇంటర్స్టెల్లార్ చూసేసి దర్శనం చేసేసుకొని అమ్మవారి దర్శనం, రాజమండ్రి వెళ్ళిపోయి ఇంకేంటి రాజమండ్రి వెళ్ళి నెక్స్ట్ డే మా నలుగురిది వీడియో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో చూడు, క్రౌడ్ ఫండింగ్ వీడియో రిలీజ్ చేసాం. రిలీజ్ చేస్తే మేమేం చేసామంటే బేసికలీ మాకు కొద్దిగా గొప్ప డబ్బులు లేకపోయినా ఆలోచన బాగానే ఉండే బ్రో. సో ఇన్స్టాగ్రామ్ ఎలా వాడుకోవాలి మాకు బాగా తెలుసు, ఫ్రీ కదా. సో మేము వీడియో చేసాం. మేము వీడియో చేసిన తర్వాత రాజమండ్రిలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, లైక్ శివగాదం శెట్టి, రాజేష్ ఖన్నా, వీళ్ళని రీచ్ అవుట్ అయ్యి భయ్యా ఇది పరిస్థితి, మేము ఇక్కడే షార్ట్ ఫిల్మ్స్ చేసాం, సాగు తీసాం, చిరంజీవి గారితో అవార్డు వచ్చింది, ఇప్పుడు సినిమా తీద్దాం అనుకున్నాం, మాకు మీ హెల్ప్ కావాలి. నెరేటివ్ ఏంటంటే మన రాజమండ్రి రోడ్డుకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తాడు అని నెరేటివ్ని పుష్ చేద్దాం. నాకు ఐ రియలీ నీడ్ ఇన్వెస్టర్స్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యి దే మేడ్ వీడియోస్ ఆన్ అస్. ఆ వీడియోస్ వైరల్ అయిపోయాయి. శివగాదం శెట్టి వీడియో అయితే వైరల్. నాకు ఇప్పటికీ ఫోన్స్ వస్తాయి ప్రొడ్యూసర్స్ కోసం, ఆ వీడియో ఇంకా వెళ్తుంది, ఇంకా లైక్స్ వస్తాయి వీడియోకి. ఇప్పటికీ నేను ప్రొడ్యూస్ చేస్తానని బోల్స్ వస్తాయి, బోల్డ్ వస్తాయి. సో అలాగా నువ్వు చెప్తానమ్మా బ్రో, అప్పుడుదా ప్రొడ్యూసర్ లేక ఎడుతున్నావు, 60-50 మంది వచ్చారు బ్రో ప్రొడ్యూస్ చేస్తామని. అంటే అందరూ న్యూ ప్రొడ్యూసర్సే, కాకపోతే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్ 60-50 మంది. మాకు ఫోన్లు ఎత్తడానికి ఖాళీ ఉండేది కాదు, అసలు ఆ పిచ్చోళ్ళు అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలరా అనుకున్నప్పుడు దెన్ విత్ ఎ కామన్ ఒక అంకుల్ ద్వారా ఆయన ఈ వీడియో చూసి, అప్పుడు దాకా ఆయన ఇప్పుడు పట్టించుకోలే, అదే మా ఫ్రెండ్ శ్రావణ్ అని ఉంటాడు, వాళ్ళ అంకుల్ అయితే నాకు ఒక ప్రొడ్యూసర్ తెలుసు, అనే సినిమా ప్రొడ్యూసర్స్ మన ఊరు పక్కనే ఉంటారు వాళ్ళు అనపర్తి దగ్గర, అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మీట్ చేయిస్తా అని చెప్పేసి అంటే ఆయన తీసుకెళ్ళి మీట్ చేయించారు. ఆయన చెప్పా ఇది పరిస్థితి అండి, ఇలా చేద్దాం అనుకున్నా అంటే హీ గాట్ కన్విన్స్డ్. అండ్ నెక్స్ట్ డే నరేషన్ గ్రామ్ అన్నారు, వెళ్ళి నరేషన్ ఇచ్చా. హీ అండ్ హిస్ డాటర్ వినీషా గారు ఇద్దరు విన్నారు, వాళ్ళకి చాలా నచ్చింది. వాళ్ళతో థింగ్ ఏంటి అంటే, అసలు బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే నో టైం వేస్ట్, ఎస్ అండ్ ఎస్, నో అంటే నో అన్నట్టే ఉంటారు వాళ్ళు. ఆ రోజు మాట ఇచ్చారు సినిమా చేస్తున్నాం అని. అప్పటి వచ్చేసింది వాళ్ళు కాదరో సినిమా చేయలేదు, ఇంకా మందే నెక్స్ట్ సినిమా చేస్తున్నాం అన్నారు. ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత ఏదైతే సినిమా చేస్తున్నాం అనుకున్నామో నెక్స్ట్ డే ఇమీడియట్ గా ఆఫీస్ ఓపెన్ చేశారు హైదరాబాద్, రాజమండ్రిలో. నేను అనుకున్నదే జరిగింది. రాజమండ్రిలో ఆఫీస్ ఓపెన్ చేశారు.
మేము గుడ్ థింగ్ ఏంటంటే మేము ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ చేసేసాం. Yeah. ఇప్పుడు ఈ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సాగు వర్క్ చేసిన వాళ్ళే, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. డిఓపి కానీ సింగ్ సౌండ్ కానీ వీళ్ళంతా. ఈ చిదంబరంకి ప్రత్యేకించి మీకు యాక్చువల్లీ మధ్యలో చిన్న పాట చెప్పడం మర్చిపోయినా, ఒక ప్రొడ్యూసర్ వచ్చారు యాక్చువల్లీ ఎన్ఆర్ఐ. అతను సినిమా చేసేద్దాం అని చెప్పేసి అంటే ప్రీ ప్రొడక్షన్ చేస్తాం మేము. మా టెక్నిక్ వీడియోస్ అన్ని మా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. టెక్నిక్ అన్ని చేసేసి రెడీ ఇంకో 4 days లో షూట్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఆయన హ్యాండ్ ఇచ్చారు. హీ గాట్ సమ్ పర్సనల్ రీజన్స్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు ఈ తిరుగుళ్ళన్నీ తిరిగాం. ఈ హైదరాబాద్ లో తిరుగుళ్ళు ఇవన్నీ మన నేలమే పడిపోయాం కదా, అప్పుడు తిరిగాం. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ సినిమా చేద్దాం, అదే మన ఈయన సినిమా చేద్దాం అనుకుని హైదరాబాద్ రాజమండ్రిలో ఆఫీస్ ఓపెన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ అయిపోయింది. 15 రోజులు షూటింగ్ వెళ్ళిపోవచ్చు. ఇంకా సెట్టింగ్ చేసుకుంటే అంతే. ఆఫీస్లో 15 రోజులు ఉన్నాం అంతేనా, 15 to 20 days ఉన్న ఆఫీస్లో 21st day వీఆర్ ఇన్ షూట్. ఆయన ఓకే చెప్పిన 20 days లో మేము షూట్లో ఉన్నాం. సో షూటింగ్ అయిపోయింది. అప్పటికే డిఓపి మ్యూజిక్ డైరెక్టర్ అంతా సెట్. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కళ్ళు షూటింగ్ అయిపోయి సెట్ చేసుకున్నాం. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా బిఫోర్ ప్రొడ్యూసర్స్ సెట్ అయి ఉన్నారు. ఇంక ప్రొడ్యూసర్స్ వచ్చిన తర్వాత కొంచెం బడ్జెట్స్ కూడా పెరిగాయి. అంటే దేవుడు మేము చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చేద్దాం అనుకున్నాం విత్ స్మాల్ కెమెరాస్. బట్ వాళ్ళకి ఆల్రెడీ అనే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకూడదని ఈ కెమెరాస్ వాడండి, వద్దు కొన్ని కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పేసి బ్రో సూపర్ బడ్జెట్ ఇచ్చి నేను వేసుకున్న బడ్జెట్ 5 folds అయింది బ్రో. ఇప్పుడు అవుతుంది సినిమా. అంత ఫ్రీడమ్ అంత బడ్జెట్ ఇచ్చి ఇవాళ ఇలా తీసుకొచ్చేలా అయింది. మొత్తానికి సినిమా తీసుకుని రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చా. అల్టిమేట్ బ్రో, అల్టిమేట్. ఏ కెమెరాతో షూట్ చేశారు? ఎక్విప్మెంట్ యూనిట్ వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చింది కదా, బట్ మీరు మొత్తం రాజమండ్రి. మొత్తం మా కోర్ టీమ్ అంతా రాజమండ్రి. బయట నుంచి వచ్చారు. బయట నుంచి వచ్చారు. ఎన్ని రోజులు షూట్ చేశారు? ఆల్మోస్ట్ 32-33 days. ఇదంతా అయ్యాక ఈ హోల్ ప్రాసెస్ లో వంశీ ఏం చేస్తుండే? వంశీ పాపం ఆడికి చెప్పలేము కదా, హీరోని మార్చమంటే ఆడలేకపోతారు కదా, ఆడికి చెప్పలేము. నేను సెట్ చేస్తా చెప్పలేదా? అరే నిన్ను మార్చమంటున్నారు అని చెప్పలేదు. బట్ ఒక క్వశ్చన్ చెప్పండి, ఏదో ఒక పాయింట్ లో టెంప్ట్ అయ్యారా? ఎక్కడ టెంప్ట్ అవ్వాలా? ఒక పాయింట్ లో అయ్యాను, వెరీ హానెస్ట్. ఒక పాయింట్ లో అయ్యాను, కానీ నాకే నా మీద చిరాకేసింది. వాట్స్ ద పాయింట్ ఇప్పుడు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఇప్పుడు నా ఫీలింగ్ అప్పుడు ఒకటే బ్రో, నేను పడుతున్నానంటే నేను పడుతున్నట్టు కాదు, నా వెనకాల 4 friends ఉన్నారు, ఆ 4 friendsని పడేస్తున్నట్టు. సో నేను 4 friends గురించి ఆలోచించేవాడిని. సో ఇప్పుడు నేను నో చెప్తున్నానంటే అసలు వాళ్ళ ఒపీనియన్ తీసుకునే నో చెప్తున్నానా నేను అనే థాట్ ప్రాసెస్, నేను గ్రీడీ అయిపోతున్నానా, సెల్ఫిష్ అయిపోతున్నానా, ఇలా థాట్ ప్రాసెస్లో ఒక పాయింట్ టెంప్ట్ అయ్యా. నిజంగానే వెరీ హానెస్ట్ టెంప్ట్ అయ్యా. టెంప్ట్ అయిన తర్వాత ఐ డిడ్ ఏ టెస్ట్ షూట్ ఆల్సో విత్ దట్ యాక్టర్. నేను చెప్పలేను ఇప్పుడు, ఐ డిడ్ ఏ టెస్ట్ షూట్ విత్ దట్ యాక్టర్ ఆల్సో. వంశీకి తెలియదు ఇదంతా? వంశీకి తెలియదు. ఓకే. వంశీకి చెప్పా, టెస్ట్ షూట్ అయిన రోజు చెప్పా. చెప్పిన తర్వాత ఆడికి నాకు ఒక ఎమోషనల్ కాన్వర్జేషన్ అయింది. ఆ నెక్స్ట్ డే నాకే అనిపించింది, అరే నేను తప్పు చేస్తున్నా అని చెప్పేసి. లేదు ఆ యాక్టర్ చెప్పేసా అవ్వదు అని చెప్పేసి, అది ఆ ప్రొడక్షన్ కూడా వాళ్ళు ఈ యాక్టర్ అయితే చేయను అన్నారు అని చెప్పేసి బయటకు వచ్చేసా. యు స్టూడ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. అది బ్రో, దే స్టూడ్ ఫర్ మీ బ్రో. అది అందరూ ఒకరికొకరు నిలబడ్డారు బేసికల్లీ. సో ఇది అయ్యాక సినిమా ఎక్కుతుందని వంశీకి చెప్పినప్పుడు అసలు వాడైతే పిచ్చ హ్యాపీ ఆడు. అసలు వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఈ ప్రొడ్యూసర్స్ కూడా సేమ్, వాళ్ళు అడగలే కానీ నా దగ్గర ఆల్రెడీ నేను ఈ యాక్టర్తో వెళ్దాం అనుకుంటున్నా, ఈ యాక్టర్తో వెళ్దాం అనుకుంటున్నా, వీళ్ళు అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు నువ్వు లిమిట్ చేసుకోవద్దు, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇన్ని రోజులు వీళ్ళు అనుకున్నామేమో, ఒకవేళ డబ్బులు నుండి ఏ యాక్టర్కి వెళ్దాం అని ఆలోచించమన్నారు నన్ను. యాక్చువల్లీ విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళని అలాగే ఊహించుకున్నా. ఒకవేళ డబ్బులు నుండి ఇంకా మంచి యాక్టర్కి వెళ్తానా నేను అని ఆలోచించుకున్నప్పుడు కొంతమంది యాక్టర్ నేను మంచి యాక్టర్కి వెళ్ళా. అంటే మంచి చెడు అంటే ఎవరి యాక్ట్ పర్ఫార్మెన్స్ దీనికి సెట్ అవుతుంది అనుకున్న మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ కి వెళ్ళా. కొంతమంది మదర్ క్యారెక్టర్స్ కి, ఫాదర్ క్యారెక్టర్స్ కి, వీటికి. సో అలా ఈ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఎంటర్ అని వాళ్ళు ఈ రోజు క్వశ్చన్ చేయలే, వంశీ అయితే ఎలాగా ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేయలే. చేసుంటే మళ్ళీ వేరే చేయలేదు కాబట్టి ప్రాజెక్ట్ ఇక్కడ. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ ఫామ్ లో ఉండేది? అంటే ఒక పిచ్ డెక్, ఒక బౌండ్ స్క్రిప్ట్ ఎలా చెప్పేది? పీపుల్ జనరల్లీ దే విల్ ఆస్క్ ఫర్ పిచ్ డెక్ బ్రో. చాలా మంది చదవరు కూడా చదవరు. అది మనం మాత్రం నీట్ గా డిజైన్ చేసి ఇవ్వాలి కానీ అది ఎంత చాలా మంది చదవరు పిచ్ డెక్. థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేనైతే ఐ లవ్ టు గివ్ నరేషన్. నేను నరేషన్ ఇవ్వడానికి ఇష్టపడతా, వెళ్ళి నరేషన్ ఇస్తా అందరికి. బ్రో ఆల్మోస్ట్ 30 నరేషన్స్ ఇచ్చాను నేను చిదంబరంకి. ఆల్మోస్ట్ 30 నరేషన్స్ ఇచ్చా. మొత్తానికి ఫైనల్గా ఈయనకి కూడా నరేషన్ ఇచ్చా, ఈయనకి వాళ్ళ డాటర్కి వాళ్ళ ఫ్యామిలీ అందరికి నరేషన్ ఇచ్చా. వాళ్ళకి నచ్చి ఇంకా తీసుకెళ్లారు. అది ఫస్ట్ డే ఆఫ్ షూట్. బేసికలీ మేము షూటింగ్ ఎక్కడంటే ఈ లొకేషన్ ఏదైతే ఉందో పుల్లంగి, ఇప్పుడు మేము షూట్ చేసిన ప్లేస్
ఆ ప్లేస్ కి నేను లాస్ట్ 8 years నుంచి ఎవ్రీ డిసెంబర్ వెళ్తా. ఎందుకంటే అక్కడ గుడిసె అని ఒక ఊరు ఉంటుంది బ్రో. అది ఒక టూరిస్ట్ స్పాట్. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. మేము ఎక్స్ప్లోర్ చేసిన టైంకి నేను వంశీగడే మేము తిరిగే వాళ్ళం. డిసెంబర్లో బైక్ రైడ్ మీద వెళ్ళేవాళ్ళం. ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనమాట. అలా ఒక రోజు గుడిసె వెళ్ళి కిందకు వస్తూ, గుడిసె అంటే అది ఒక సన్ రైజ్ స్పాట్ అన్నట్టు, కిందకు వస్తూ అరే పక్కన ఏదో ఊరు ఉన్నట్టుందని ఊర్లోకి వెళ్తే బ్యూటిఫుల్ హ్యామ్లెట్ ఉంటుంది బ్రో. కొండల కింద సరౌండెడ్ బై మౌంటైన్, చిన్న హ్యామ్లెట్ ఉంటుంది. అరే భలే ఉంది. అప్పుడు నేను చిదంబరం రాస్తున్నా. ఇది చిదంబరం ఎక్కడ సెట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి ప్రతి వెళ్ళడం వల్ల నాకు ఆ ఊర్లో న్యూయాన్సెస్ తెలిసాయి. అక్కడ క్యారెక్టర్, ఆ ఊరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. థింగ్ ఏంటంటే ఆ ఊర్లో సిగ్నల్ రాదు. టిల్ డేట్ వాళ్ళకి ఫోన్ సిగ్నల్ రావాలంటే 6 kilometers కొండ దిగి వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ ఉండదు, టీవీస్ ఉండవు. వాళ్ళకి బయట ఇన్ఫర్మేషన్ చాలా లేట్గా వస్తుంది బ్రో. కోవిడ్ ఫ్రీ సిటీ బ్రో. ఆ ఊరు కోవిడ్ రాలే. కోవిడ్ ఫ్రీ విలేజ్ అది. కోవిడ్ కూడా రాలేనంత మూల ఉంది ఆ విలేజ్. సో ఇదేదో భలే ఉంది. మన కథలో కూడా ఒక డ్రామాకి యాడ్ అవుతుంది. కమ్యూనికేషన్ లేకపోతే డ్రామా. సో కమ్యూనికేషన్ లేదు, డ్రామా యాడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడే పెడదాం ఈ ఊరని అప్పుడు అక్కడ సెట్ చేశాను అనమాట ఆ ఊరు. సో ప్రతి అక్కడ ఊరోళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయి నాకు వాళ్ళంతా దే యూస్ టు ఆస్క్ మీ అనమాట. ఎప్పుడైనా అన్న సినిమా తీసుకొని వచ్చేస్తున్నాను నేను ప్రతి వచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ సినిమాకి, నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నాను షూటింగ్. అలా 3-4 years అయ్యాను కానీ నేను షూటింగ్ వెళ్ళేవాను కాదు. మొత్తానికి షూటింగ్ వెళ్ళాను. నాకు అసలు ఫస్ట్ డే ఫీలింగ్ ఈజ్ వెరీ. అక్కడే అదే ఊర్లో. ఏ ఊరు అయితే అనుకుని రాశానో అదే ఊర్లో. వీఆర్ నాట్ ఈవెన్ ఆ ఊరే క్రేజీ బ్రో. నువ్వు కెమెరా ఎటు పెట్టినా నీకు ఒక పెయింటింగ్ లానే ఉంటుంది. ఆ ఊరే అలాంటిది. మేము ఇంకా చెప్పాలి అంటే మేము మాకు ఆర్ట్ డైరెక్టర్ ఇదంతా ఉన్నా మేము పైన ఎన్హాన్స్మెంట్ చేసాం కానీ ఇల్లులు అన్ని ఒరిజినల్ ఇల్లు అన్ని సెట్ చేసి ఊరోళ్ళందరూ హెల్ప్ చేశారు. ఊరు తీసిన సినిమా బ్రో ఇది. ఊరు నువ్వు చెప్తాను సునీల్ వీళ్ళంతా ఇంకా ఎవ్రీబడి అందరూ ఇన్వాల్వ్ అయిపోయి మా క్రూ చిన్నదైనా మేము ఉండే క్రూ మాకు ఇంకా చాలా పెద్ద క్రూ ఇది. ఎందుకంటే వాళ్ళందరూ హెల్ప్ చేసేవారు. ఆర్ట్ డిపార్ట్మెంట్లకి, లైటింగ్ డిపార్ట్మెంట్లకి వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు. వాళ్ళు ఇల్లు ఇచ్చేసి వాళ్ళు పక్కన మా వెనకాల కూర్చొని షూటింగ్ చేసేవారు. మానిటర్ వెనకాల కూర్చొని వాళ్ళు ఇల్లు మరి వాళ్ళు ఉండడానికి ఉండదు కదా, మేము ఇంట్లో షూట్ చేస్తుంటే అసలు బాగుంటుండే. చాలా బాగుంటుంది. ఎంతమంది ఉంటారు ఆ ఊర్లో? ఆ ఊరికే ఒక 60 houses ఉంటాయి అంతే. 60 కూడా ఉండవు, 50 houses ఉంటాయి అంతే. అందులో చాలా మంది మైగ్రేటెడ్, ఇల్లు తాళం వేస్తూ ఉంటాయి. దే విల్ కమ్ ఫర్ ఓన్లీ క్రిస్మస్. వేరే ఊర్లో వెళ్ళిపోయి క్రిస్మస్ టైంకి వస్తారు అంతే. ఖాళీలు, ఆ ఖాళీలు కూడా మాకు ఇచ్చేవారు. మాకు షూటింగ్ కి అది స్టేల్ కి అది. ఇప్పుడు ఆర్ట్ వాళ్ళు రోజు యూనిట్ వ్యాన్ కిందకి వెళ్ళి రావాలంటే ఆఫ్ రోడ్ బ్రో, రోడ్స్ ఉండవు, కష్టం అని చెప్పేసి ఈ యూనిట్ వ్యాన్ వాళ్ళకి ఇల్లు వాళ్ళు ఇచ్చేవారు. అక్కడే ఉండేవాళ్ళు. అసలు బ్యూటిఫుల్ ఊరు అది. ఎన్ని రోజులు షూట్ చేశారు? ఆల్మోస్ట్ 33 days అట్లా షూట్ చేశారు. అండర్ బడ్జెట్ ఉండిందా? మీరు అనుకున్న బడ్జెట్? మేము ఫస్ట్ అనుకున్న బడ్జెట్ అదే ఫైనల్ ఎందుకంటే ఆ ఏరియా వల్ల కొంచెం అటు ఇటు అయింది బ్రో. బట్ సినిమాలంటే ఇష్టం ఉండడం ఒకటి, బట్ సినిమాని రాయడం ఆ స్ట్రక్చర్ అనేది అంటే యాక్ట్ 1 యాక్ట్ 2 తెలుసుకోవాలని ఏం లేదు. ఈ సిట్ ఫీల్డ్ బుక్స్ రూల్స్ ఉండాలి అని ఏం లేదు. కానీ హౌ డిడ్ యూ లెర్న్? సో బేసిక్లీ ఆర్జీవి అంటే స్టార్టింగ్ అది రాగానే అది సినిమాలు చేద్దాం అనుకున్నా. ఆర్జీవి గారి ఇంటర్వ్యూలో చూసేవాడిని. చూసిన తర్వాత ఆయన సినిమాలు రీవాచ్, సత్య ఇవన్నీ రీవాచ్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్ ఐ థింక్ తర్వాత వరల్డ్ సినిమాకి కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది బ్రో. ఇంగ్లీష్ సినిమాలు చిన్నప్పుడు చూసేవాడిని కానీ నేర్చుకుందామని ఈ రోజు చూడలేదు కదా. నేర్చుకుందామని ఇంటర్వ్యూస్ ఇవి చూస్తున్నప్పుడు సమ్వన్ సజెస్టెడ్ బై సిడ్ ఫీల్డ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఆ బుక్ సజెస్ట్ చేశారు 3x స్ట్రక్చర్ తెలియడం కోసం. అరే స్క్రీన్ ప్లే 3x స్ట్రక్చర్ ఉంటుందని అప్పుడు తెలిసింది. తర్వాత బీట్ షీట్స్, బ్లేక్ స్నైడర్ సేవ్ ద క్యారెక్టర్, ఆ రెండే బుక్స్ చదివా నేను. ఫండమెంటల్స్ ఎందుకంటే అప్పుడులో కోట్ ఉండేది, యూ నీడ్ టు నో ద రూల్స్ టు బ్రేక్ ద రూల్స్. సో అది మరి ముందు నువ్వు రూల్స్ తెలుసుకోవాలి కదా అని చెప్పి రూల్స్ తెలుసుకోవడానికి చదివా. మోస్ట్లీ సినిమాలే బ్రో. త్రూ సినిమాలు మెయిన్ నాకు స్క్రీన్ ప్లే గురి అంటే రాజమౌళి గారు. సినిమాల మీద పిచ్చి ఇదంతా అంటే ఇది హీరోస్ వాళ్ళు ఇదంతా ఉన్నా నేర్చుకున్నది త్రూ ఆర్జీవి అయినా. స్క్రీన్ ప్లే అంటే నాకు రాజమౌళి గారు. ఎలా స్టడీ చేశారు? ఏ రకంగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇప్పుడు హైస్ ఎక్కడ వస్తున్నాయి, ఓకే హైస్ ఎక్కడెక్కడ. ఇప్పుడు బేసిక్లీ నా ఫీలింగ్ ఏంటంటే మీరు ఆర్జీవి మన రామ్ గోపాల్ మన రాజమౌళి గారి సినిమా చూస్తే అది ఇప్పుడు జనరల్ గా రిథమ్ ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు సైనస్ రిథమ్ అంటారు, గ్రాఫ్ ఉంటది ఇట్లా. ఇప్పుడు ఇలా పడిపోయింది అనుకో గ్రాఫ్. మీరు ఆయన సినిమాని మీరు స్టడీ చేయండి, ఆ ఇలాగే ఉంటది, అదే రిథమ్ కదా. ఇలా పడుతుంది మళ్ళీ లేస్తారు, పడుతుంది లేస్తుంది పడుతుంది. సో ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఏంటి బీట్స్,
ఇవి పెట్టుకుని అనుకునేవాడిని. నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ లో ఇంప్లిమెంట్ చేసేవాడిని ఆ 10 నిమిషాల్లో. సైఫై షార్ట్ ఫిల్మ్స్ లో వాటిలో ఇంప్లిమెంట్ చేసి చాలాసార్లు అవ్వదు, బట్ ట్రై చేసేవాడిని ఇలాగా. అలా మొత్తానికి ఫిలిం ఫీచర్ రాస్తున్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఇవన్నీ పెట్టి రాత్రి వద్దు అనేది కూడా తెలుసు. సో అసలు రాద్దాం, ఫ్రీ ఫ్లోయింగ్గా రాద్దాం అని చెప్పేసి రాసేసి ఈ స్క్రిప్ట్ రాసేసిన తర్వాత దెన్ నేను రీసెంట్గా ఈ సినిమా స్టార్ట్ అవుతున్న టైంలో సడన్గా మా ఏడీలో మీ అందరూ కూర్చున్నాడు, సరదాగా డిస్కషన్ వచ్చింది. అరే అసలు మన సినిమా ఏ స్ట్రక్చర్లోనే ఉంటుందంటావా అని అనుకున్నప్పుడు ఒకసారి చూద్దాంరా అని చెప్పి కూర్చున్నా 3x స్ట్రక్చర్లో ఉంది మన సినిమా. ఇప్పుడు బ్లేక్ స్నైడర్ రూల్స్ ప్రకారం ఉందంటే ఉంది. చాట్ జీపీటీకి ఇచ్చా స్క్రిప్ట్, చాట్ జీపీటీకి ఇచ్చి ఇది అన్ని ఇప్పుడు దాని ఏమంటారు ఒక ప్రాంప్ట్ ఇచ్చా, కన్సిడర్ ది స్క్రిప్ట్, అదే దాని ఏమంటారు ఈ స్క్రిప్ట్ అన్ని సెట్ ఆఫ్ రూల్స్ కి అప్లికబుల్ అవుతుందా అంటే అది 3x స్ట్రక్చర్ లో ఉంది, ఈ బీట్ షీట్స్ వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి అంది. అయితే పర్లేదు మనం ప్రొఫెషనల్ అలాగే రాసామని చెప్పేసి అప్పుడు రిలీజ్ అయ్యాను. బట్ కానీ బ్రో ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ సినిమా అనుకున్నది ఒక ఆంథాలజీలో ఒక పార్ట్ కింద లేకపోతే ఒక సబ్ ప్లాట్ కిందనో కదా? ఆంథాలజీలో వన్ ఆఫ్ ద స్టోరీస్. దానికి మీరు అప్పుడు అనుకున్నది మేబీ 25 minutes 30 minutes అంతే 30 minutes. దాన్ని ఇప్పుడు ప్రాపర్ గా ఒక 2 hours లేకపోతే ఒక 2 hours 13 minutes 40 seconds. ఓకే 2 hours 13 minutes 42 seconds సినిమా కింద దాన్ని ఎలాబరేట్ చేస్తున్నప్పుడు ఆ 30 minutes నుంచి డ్రామా అనేది సస్టైన్ అవ్వాలి కదా, దానికి చాలా ఎక్కువ వర్క్ చేయాలి కదా, లేకపోతే మనం ఇది ఈజీగా వినేస్తాం అనమాట. సినిమా షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది, లైక్ చిన్న పాయింట్ ఉంది. ప్రాబ్లం ఏమవుతుందంటే రిపిటేటివ్ గా అనిపించే ఒక పెద్ద రిస్క్ ఉంటది అనమాట. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? సో బేసికలీ ఆ 30 minutes చంక్ ఏదైతే ఉందో నేను అందులో ఆంథాలజీలో రాసానో అది మెయిన్ పార్ట్ ఆఫ్ ద డ్రామా అనమాట. అక్కడే హార్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ హార్ట్ దగ్గర రావడానికి నేను రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే వెళ్ళా. సో ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఆంథాలజీ 30 minutes ఉంది కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తాను నేను ఈ పాయింట్ లో. సో ఇది ఇక్కడ దగ్గర రావడానికి ఈడి ప్రాబ్లం ఏంటి, వీడికి ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా రాసుకుంటూ వచ్చి అలాగే ప్రాపర్గా మన స్క్రీన్ ప్లేలో కూడా కూర్చోవాలి కదా. ఇప్పుడు అది బోరింగ్గా ఉండకూడదు ఆ స్టఫ్ అంతా స్టార్టింగ్ నుంచి ఈ సెటప్లు ఇవంతా. ఇప్పుడు సెటప్స్ హీరోయిన్కి అంత రోల్ ఉండేది కదా యాక్చువల్లీ నేను ఇనిషియల్ గా రాసుకున్నప్పుడు. ఇప్పుడు చూస్తే ప్రాపర్ ఒక లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. మరి ప్రాపర్ లవ్ స్టోరీ. సో నేను ఆ ఆంథాలజీలో అది లవ్ స్టోరీ కాదు అంటే. సో బేసికలీ నాకు రామ్ చరణ్ అని చెప్పేసి రామ్ చరణ్ సత్యరాజ్ అని చెప్పి హూజ్ అ పోస్టర్ డిజైనర్ ఆల్సో. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి అతనే పోస్టర్ డిజైనర్. నాకు ఏం ఐడియాస్ వచ్చినా అతనితోనే బౌన్స్ చేస్తా. మా ఇద్దరికి తనకి హీజ్ ఎ గుడ్ రైటర్ ఆల్సో. ఈ సినిమాకి ఏదైతే ఆంథాలజీ రాసామో హీజ్ ఎ కో రైటర్ ఆల్సో. వీ యూస్ టు దాని ఏమంటారు ఐడియాస్ షేర్ చేసుకొని యూస్ టు గివ్ మీ ఐడియాస్ అండ్ ఆల్. ఈ ఫీచర్ లెంత్ లో సపోర్ట్ రాసుకుంటున్నాం అనుకున్నప్పుడు వి డిస్కస్డ్ ఎ లాట్ ఏం చేస్తే బాగుంటది అని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని ఇక అసలు బ్యాక్ స్టోరీ అసలు ఇది ఎందుకు ఇన్ఫీరియర్ అయ్యాడు, అసలు వీడికి ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని. సో ఇలాగా మిగతా క్యారెక్టర్స్ ఆ 30 minutes క్యారెక్టర్స్ ఎవరు తర్వాత సోషల్గా బిల్డ్ చేసినప్పుడు మిగతా క్యారెక్టర్స్ వచ్చే కొద్దీ డ్రామా వచ్చేది. సో క్యారెక్టర్స్ నుంచి సెట్ అయిన డ్రామా అయ్యేది. అలా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ మొత్తం వచ్చాం. బట్ 2 hours సస్టైన్ చేసే డ్రామా ఉంది అని మీకు నమ్మకం కుదిరింది? ఎప్పుడు డ్రామా ఉంది. ఓకే నేను వెరీ కాన్ఫిడెంట్ ఏంటంటే ఒక విషయంలో ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోండి, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ డ్రామా. అది యూ కెన్ ట్రస్ట్ మీ. ఆ డ్రామా అయితే ప్రాపర్ గా సెట్ అయింది. మిగతా అన్ని కూడా ఇప్పుడు ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి ఆడియన్స్ చేయడానికి ఆ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఇవన్నీ కూడా మరీ ఇప్పుడు జనరల్ గా ఈజీగా ఒక జోక్ వేయించచ్చు బ్రో వాడి మీద అంటే జనరల్ గా. కానీ ఆ చాయిసెస్ తీసుకోలేదు అక్కడ. చెప్పినా కదా అందరూ ఒక అబ్జర్వ్ జోక్ ఉండదు, ఏముండదు. ఫ్రీ ఫ్లోయింగ్ గా మంచిగా వెళ్ళి హ్యాపీగా నవ్వులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచి ఎమోషనల్ డ్రామా, ఎమోషనల్ రైడ్ కూడా ఉంటుంది. ఏం నేర్చుకున్నారు బ్రో ఫీచర్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు? ఏం నేర్చుకున్నా లైక్ సాగు తీస్తున్నప్పుడు కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి 25 షార్ట్ ఫిల్మ్ తీశారు కదా, ఒక్కొక్క దానికి ఇంప్రూవ్ అవుతూ వచ్చానని అనుకున్నారు కదా. సాగుకి ఒక లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది కదా. ఫైనల్ గా దీన్ని తీస్తున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నుంచి టేక్ అవే బేసిక్లీ ఒకటైతే నేర్చుకున్నాను కాదు కానీ ఒక టేక్ అవే ఎప్పుడు కొత్తలతో చేయకూడదు అనుకున్నాను బ్రో. చాలా బ్రో అంటే కొన్ని చెప్పలేను కూడా, అన్ని ఫేస్ చేశాను నేను ఇక్కడ దాకా రావడానికి. సో అంటే యాక్టర్సా లేకపోతే టీమా, లైక్ బ్యాక్ అండ్ టీమ్ కొత్త వాళ్ళైనా పర్లేదు బ్రో. లీడ్ యాక్టర్స్ అంటే ఎక్కించడానికి కష్టం చేయడానికి చాలా అంటే చాలా బ్రో. కొన్ని చెప్పలేం కూడా. అంటే ఇక్కడ దాకా రావడానికి దేశే సింపుల్ బ్రో. ఒక ఓటీటీ దగ్గరికి వెళ్తాం, సినిమా అంతా బాగుంది, సూపర్ కంటెంట్. సినిమా ఎక్కించేటప్పుడు కూడా నీ దాంట్లో కొత్త ఫేసే అన్న వాళ్ళే ఇప్పుడు ఓటీటీ తీసుకోవాలని దాంట్లో కొత్త ఫేసే అంటున్నారు బ్రో.
ఇప్పుడు కొత్త యాక్టర్స్ రావాలంటున్నారు, కొత్త స్టోరీస్ రావాలంటున్నారు. అన్ని మాటలు బ్రో, ప్రెస్ మీట్స్ లో 100 అదే కదా. మాట్లాడతారు బ్రో, అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు వెళ్తే. ఎగ్జాక్ట్లీ, తీసుకొని వచ్చిన తర్వాత నీ దాంట్లో ఫేసెస్ లేరు, నీ దాంట్లో ఇది లేదు. సినిమా బాగుందమ్మా, సినిమా బాగుంటే ఏంటి, ఫేస్ లేకపోతే ఎవరు చూస్తారు? ఫ్రెష్నెస్ కావాలి, అన్ని ఉత్తి మాటలు ఇవన్నీ అంతే. ఇప్పుడు ఇమాజిన్ బ్రో, రాజమండ్రిలో ఉన్న నేను, నాకు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు. సో నేను నాకు నాకు సోర్స్ ఏంటి, ఇంటర్వ్యూసే కదా. ఇంటర్వ్యూస్ లో చూసి అరే కొత్త వాళ్ళు కావాలంటున్నారా, కొత్త యాక్టర్ కావాలని నేను ఫీల్, ఓహో ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందేమో అని చెప్పి నేను కొత్త యాక్టర్లను వేసుకొని వచ్చేసాను. కానీ థింగ్ ఏంటంటే ఇక్కడ అలా లేదు. నేను చెప్తుంది ఏంటంటే కొత్త యాక్టర్స్ని సపోర్ట్ చేయరు అనట్లేదు నేను. థింగ్ ఏంటంటే ఇది ఎలా చెప్పాలి, ఈ ఓటీటీస్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రిజుడిస్ గా ఉన్నారు, వీళ్ళు ఉంటే చూడరు అని చెప్పేస్తున్నారు. మైండ్ సెట్ అది సెట్ అయిపోయింది ఆల్రెడీ, చూడరు అని చెప్పేస్తున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ ట్రైయింగ్ ఫర్ ఇట్. చూడరు, ఇంకా స్టేట్మెంట్, దే ఆర్ పాసింగ్ స్టేట్మెంట్, ఇదంటే చూడరు. ఈ సినిమా ఎంత బాగుందో, యాక్టర్ ముఖం ఉండాలి. బ్రో అందరు పెద్ద యాక్టర్స్ వాళ్ళ ఫస్ట్ సినిమాకి ఎవరికి తెలియదు కదా బ్రో. ఫస్ట్ సినిమా అది చేసిన తర్వాతే పరిచయం అవుతారు కదా. నా థాట్ ప్రాసెస్ ఏమో ఇది. సో మొత్తానికి అదే అన్నాను, నా టేక్ అవే కన్నా మోర్ లెర్నింగ్ ఇది. ఒక రూడ్ షాక్ అంటే రూడ్ షాక్ తగులుంటది ఇండస్ట్రీలో. రూడ్ షాక్ అంటే నేను ఏమనుకునేవాడు అంటే, జనరల్ గా బయట చెప్పేవారు ఇండస్ట్రీలో అందరినీ తొక్కేస్తారు, ఇక్కడ ఎవరిని కొత్త వాళ్ళని సపోర్ట్ చేయరు అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక ఆపోజిట్, ఫిల్మ్ మేకర్స్ని సపోర్ట్ చేస్తారు, డైరెక్టర్స్ని, టెక్నీషియన్స్ని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. నాతో అనేవారు చాలా మంది, డైరెక్టర్లు రానివ్వరు తొక్కేతారు అంటే, యాక్చువల్లీ ఇక్కడ సపోర్ట్ చేస్తారు. న్యూ ఫిల్మ్ మేకర్స్ని, న్యూ స్టోరీస్ కావాలి ఇప్పుడు యాక్చువల్లీ. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్స్ బిజినెస్ కదా బ్రో. బిజినెస్ అంటే రొటేషన్ ఉండాలి, రకరకాల స్టోరీలు రావాలి, ఎక్కువ ఫిల్మ్ మేకర్స్ కూడా కావాలి, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఫిల్మ్ మేకర్స్కి సపోర్ట్ ఉంది, డైరెక్టర్స్కి వాళ్ళకి. బట్ యాక్టర్స్కి ఎక్కడో మిస్సింగ్ అవుట్ బ్రో. యాక్టర్స్కి ఇట్స్ మిస్సింగ్ అవుట్. అది నేను అనుకున్నాను, అరే ఇలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి, కానీ చాలా ఈజీ ఉంది ఇక్కడ ఫిల్మ్ మేకర్కి. బట్ యాక్టర్స్కి ఇట్స్ వెరీ వెరీ టఫ్ రైట్ నౌ, ఇంకా టఫ్ అయిపోయింది నా ఫీలింగ్. ఒక ఇమాజిన్ ఫర్ ఏ గై లైక్ వంశీ ఫ్రమ్ రాజమండ్రి హూ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. వాడికి బ్రో మీరు సినిమా చూడండి, హీజ్ అ టెరిఫిక్ యాక్టర్ బ్రో, హీజ్ అ టెరిఫిక్ యాక్టర్. వాడి పరిస్థితి ఏంటి అనేది నా క్వశ్చన్ ఏంటి అనేది. సో ఇంకేం చేయాలి, మీ హ్యావ్ టు యాక్సెప్ట్. సినిమా అంతా అయిపోయింది, చూసేసుకున్నారు కదా. ఏంటి బ్రో ఇప్పుడు ఎక్స్ప్రెసింగ్, ఇప్పుడు ఈరోజు ఏంటి డేట్, 27th డేట్ ఈరోజు, 9 days లో. బట్ ఈ ఇంటర్వ్యూ వచ్చేపాటికి మేము క్లోజర్ టు రిలీజ్ చేస్తాం కాబట్టి కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఏమనిపిస్తుంది అసలు? నేను రీసెంట్ గా మనకి కొచ్చిలో మిక్సింగ్కి వెళ్ళా, ఫైనల్ మిక్స్ కి. జనరల్ గా నా సినిమాలో నాకు బూతులు తప్ప ఏం కనబడవు. షార్ట్ ఫిల్మ్ నాకు కొంచెం నాకు ఎందుకు అదే నాకు చెప్పాను కదా, షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేసేస్తానని. నాకు కంప్లైంట్సే కనబడతాయి కొంచెం టైం తర్వాత చూస్తే. మన కొచ్చిలో చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను నేను చూడకుండా కావాలని. మన కొచ్చిలో ఫైనల్ మిక్స్ లో చూద్దాం వెళ్ళా, ఐ వాజ్ లిటరల్లీ క్రైయింగ్ బ్రో సినిమా చూస్తూ. నాకు ఇప్పుడు దాకా ఏ ఫిల్మ్ కావాలా, సాగుకి మెగాస్టార్ చిరంజీవి గారితో అవార్డు తీసుకున్నప్పుడు కూడా నాకు ఏడుపు రాలా. నాకు మొన్న ఆ ఫీలింగ్ వచ్చింది అసలు, అరే ఐ మేడ్ ఎ గుడ్ ఫిలిం. మీరు ఎవ్రీడే నా వాట్సాప్ చూపిస్తా, ఎవ్రీడే మా మ్యూజిక్ డైరెక్టర్ రవి ఉంటాడు, రవి చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళు ఇంకెలా అంటే ఎవ్రీడే ఎవడేమన్నా యూ మేడ్ ఎ గ్రేట్ ఫిలిం, ఎవడేమన్నా యూ మేడ్ ఎ గ్రేట్ ఫిలిం. ఎవ్రీడే నాకు ఏంటంటే వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఎవ్రీబడి ఆర్ సో ప్రౌడ్ టు అసోసియేట్ ఫర్ దిస్ ఫిలిం. ఆ ఫీలింగ్ ఇవ్వగలుగుతుంది ఈ సినిమా. నేను కూడా ఎస్పెషల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ రైటర్, అది అలా చూసుకుంటుంటే ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఆ స్క్రీన్ మీదకి అసలు వాట్ ఏ ఫీలింగ్ బ్రో. అసలు ఇమాజిన్ ఈ కష్టాలన్నీ మర్చిపోయాం అసలు. నాకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 6th. ఎందుకంటే నిజంగా చాలా మందికి వచ్చింది, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలని కాదు, కానీ చాలా నేను ఏదైతే ఇప్పుడు జనరల్లీ అరే మలయాళం సినిమాలు చూసారు, సూపర్ ఉన్నారా, మనకి రావట్లేదురా, మంచి కంటెంట్, ఇవన్నీ జనరల్గా అంటారు కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి కూడా జనరల్గా మన సినిమా చేసి మన స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నీకు అర్థమవుద్ది కదా కూర్చొని వాట్ యువర్ మిస్సింగ్. జనరల్గా ఇప్పుడు మనం కూర్చొని ఆడియన్గా ఉన్నప్పుడు వాట్ యువర్ మిస్సింగ్, అది నీకు దొరుకుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఐ హోప్ ఆడియన్స్ కూడా అది వస్తుంది అనుకుంటున్నాను. అలాంటి ఫిల్మే, ఒక హోల్సమ్ ఫిల్మ్, ఒక వార్మ్ హగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. యా, నాకు నేను చెప్తాను కదా, నాకు టీజర్ చాలా నచ్చింది, నాకు ట్రైలర్ చాలా నచ్చింది. నాకు ఇలాంటి సింపుల్ ఫిల్మ్, ప్లెజెంట్ ఫిల్మ్స్, వార్మ్ హగ్ అన్నారు కదా, నాకు అట్లాంటి సినిమా చాలా ఇష్టం బ్రో. లైక్ ఇప్పుడు ఏదో నేను ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పి నన్ను అంత డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా వెళ్ళామా, హ్యాపీగా ఒక సినిమా చూసి బయటకు వచ్చా. ఐ థింక్ కావాలి బ్రో అది లైఫ్ లో. ఎందుకంటే దేర్ ఇస్ చాలా నెగిటివిటీ ప్రతి చోట. న్యూస్ ఓపెన్ చేస్తే ఘోరాలు, ట్విట్టర్ ఓపెన్ చేస్తే టాక్సిసిటీ, సోషల్ మీడియా అదేదో ఇన్స్టాగ్రామ్ ఏమో ఫేక్ అయిపోతుంది. చాలా ఒక అన్సర్టనిటీ, ఒక నెగిటివిటీ, ఒక హోప్లెస్నెస్
ఉన్న టైంలో ఉన్నాం కదా. ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ బ్రో, బేసికలీ అంటే మై హోల్ రైటింగ్ ఎజెండా, రైటింగ్ ప్రాసెస్, నాకు ఒక సెట్ ఆఫ్ రూల్ ఉంది ఏంటంటే, ఒక లైన్, ద మోర్ పెసిమిస్టిక్ లైఫ్ ఈజ్ ద మోర్ ఆప్టిమిస్టిక్ ఏ ఫిల్మ్ షుడ్ బి అనేది నా ఫీలింగ్. నా రైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అలాగే ఉంటుంది. మీరు ఈ సినిమాకి వచ్చినప్పుడు మీకు ఒక ఆప్టిమిజం, ఒక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్తో బయటకు వెళ్తారు. అరే ఏమైనా చూసుకుందాంలే ఏమైపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్గా మంచిగా, ఒక చిన్ని హ్యాపీనెస్, చిన్న స్మైల్తో వెళ్తారు సినిమా నుంచి. ఇది నేను బిలీవ్ చేస్తాను, అదే రాశాను, అదే ట్రాన్స్ఫార్మ్ అయింది. సూపర్ సూపర్ సూపర్. బట్ ఈ క్వశ్చన్ నేను అడిగే తీరాలి, ఫేవరెట్ ఫిల్మ్స్ ఏంటి బ్రో? నాకు పిచ్చగా నచ్చేది, నాకు పిచ్చగా అంటే మహానటి, ఓకే, కేర్ ఆఫ్ కంజర్పాలెం, జెర్సీ. బ్రో ఆర్డర్ ఏం లేదు బ్రో, కానీ 2018 and 19 ఏమన్నా ఇయర్ కదా, గోల్డెన్ ఎరా. ఇది ఆల్రెడీ రాహుల్ రవీంద్రన్ గారు ఎవరో చెప్పారు ఇది ఒక ఇంటర్వ్యూలో. అవును, ఏమన్నా టైం బ్రో అది. 2018 and 19 లో చూసి అమ్మా తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా అనుకున్న టైం. సో బేసికలీ రాజమండ్రి సినిమా పిక్చర్లు బాగుంటారు బ్రో, కానీ కమర్షియల్ సినిమాస్ బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. యూ డోంట్ బిలీవ్, కేర్ ఆఫ్ కంజర్పాలెం రిలీజ్ అయిన ఫస్ట్ డే శ్యామల థియేటర్, September 7th, 2018. ఐ వాజ్ మార్నింగ్ షో వెళ్ళి కూర్చున్నా, ఐ వాజ్ సీటెడ్. కొంతమంది ఉన్నారు థియేటర్లో, ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకో మరి తెలియదు, ఎక్కువ మంది ఉన్నారు. యూ డోంట్ బిలీవ్, సినిమా అయిపోయేటప్పటికి నేల నుంచి బాల్కనీ వరకు క్లాప్స్ కొట్టడం చూసా బ్రో. నేను ఇప్పుడు వచ్చి రాజమండ్రిలో చూడలా. ఆ రోజు డిసైడ్ అయ్యా, నేను సినిమా తీస్తే ఇలాంటి ఫీలింగ్ ఇవ్వాలి అని. అంటే నీకు అర్థమవుతుందా? ఎందుకో తెలియదు బ్రో, హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా ఆ రోజు నుంచి నా సినిమా చూడడం మారిపోయింది, నేను సినిమా చూసే విధానం మారిపోయింది ఆ రోజు నుంచి. ఇలా కూడా సినిమా తీయచ్చు, సినిమా అంటే అలాగే కాదు, దేర్ ఇస్ ఆల్సో ఏ డిఫరెంట్ ఫార్మ్, ఇలా కూడా తీయచ్చు అన్న ఒక కొత్త పర్స్పెక్టివ్ దొరికింది. ఇంకా వేరే ఎందుకో నాకు బుర్రే మొత్తం రీఛార్జ్ అయిపోయింది బ్రో ఆ రోజు నుంచి. అప్పటి వరకు నేను థ్రిల్లర్లు మొత్తం గోర్ రాసేవాడిని బ్రో నా షార్ట్ ఫిల్మ్లో, సైఫైలు ఇవి. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్. ఏదైనా సరే ఎమోషన్ ఉండాలి, మనుషులు ఆంథ్రోపాలజికల్ బేసికలీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెంకటేష్ మా గారు ఒక లైన్ చెప్పారు, అన్న ఎగ్జాక్ట్ గా ఫామ్ చేయలేను కానీ, నో ఆల్ ద థియరీస్, నో ఎవ్రీథింగ్. అది ఒక కోట్, వెన్ యూ ట్రై టు టచ్ ఎ హ్యూమన్ సోల్, బీ అనదర్ హ్యూమన్ సోల్ అని చెప్పేసి. సో ఇది నా రైటింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తా. ఎందుకంటే నువ్వు అట్ ద ఎండ్ ఆఫ్ ద కథ చెప్తుంది మనుషులకి, నీ సినిమా వచ్చి చూడాల్సిన మనుషులు, వాళ్ళు నీతో రిలేట్, నువ్వు స్టోరీతో కానీ నువ్వు చెప్తున్న ఎమోషన్ కానీ రిలేట్ అవ్వకపోతే వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్? అది సినిమాలో ఉంటుంది. సూపర్. ఇప్పుడు మనుషులు అంటే ఇప్పుడు జూటోపియా లాంటి ఒక సినిమా బ్రో, దట్స్ ద మోస్ట్ హ్యూమన్ ఫిల్మ్ యూ కెన్ ఎవర్ ఫైండ్. ట్రూ. లైక్ ఈవెన్ దో వాళ్ళు ఏదో జంతువుల్ని పెట్టి సినిమా తీస్తున్నప్పటికీ అది అంత కంప్లీట్ హ్యూమన్. ఇప్పుడు పిక్సార్ సినిమాలు వాళ్ళు టాయ్స్ ని పెట్టి తీస్తారు బ్రో. కోకోని ఏడ్చినా నేను థియేటర్ లో లాస్ట్ లో. అమ్మా బాబోయ్, క్రేజీ ఫిల్మ్. వాళ్ళ ఆల్ పిక్సార్ ఫిల్మ్స్. గ్రాండ్ మదర్ కి పాట పాడతాడు చూడు, రిమెంబర్ మీ. ఆ 3D గ్లాసెస్ లో కళ్ళు ఇట్లా. ఇప్పటికీ నా గిల్టీ ప్రెజర్ కావాలని ఆడాలనుకుంటే సినిమా పెట్టేసుకుంటా. కోకో అండ్ జెర్సీ. ఓ జెర్సీ, అంటే we were talking 2018 and 19. వాట్ అ టైం బ్రో అసలు. ట్రూ గోల్డెన్ పీరియడ్. 2018 లో అయితే 2018 and 19 లో మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఒకే రోజు రిలీజ్ అయినాయి. అవును, రెండు గ్రేట్ ఫిల్మ్స్, టూ అమేజింగ్ ఫిల్మ్స్. 2010s లో ప్రొడ్యూస్ చేసిన సమ్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు ఫిల్మ్స్. క్రేజీ ఫిల్మ్స్, టూ డిఫరెంట్ జానరాస్ బట్ స్టిల్ టూ గ్రేట్ ఫిల్మ్స్. అసలు రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు కేర్ ఆఫ్ కంజర్పాలెం అండ్ మను ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. లైక్ ఇది మార్నింగ్ షోకి వెళ్ళా, నైట్ షోకి వెళ్ళా. బట్ వాట్ అ గ్రేట్ టైం కదా. ఐ హోప్ అట్లాంటి ఒక, అంటే ఇప్పటికీ మంచి సినిమాలు వస్తున్నాయి కానీ ఎందుకు అప్పట్లో ఒక మంచి సినిమా క్రియేట్ చేసి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎందుకో వస్తున్నాయి, కంటెంట్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల మంచి సినిమా వస్తున్నా కూడా దాని ఇంపాక్ట్ పెద్ద తెలియట్లేదు. గోల్డ్ పీరియడ్ బ్రో, గోల్డెన్ పీరియడ్ అది అసలు. క్రేజీ. ఏంటి మనం పక్కన రెండు క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్స్, అసలు క్రేజీ ఫిల్మ్స్ అవి. సర్వమాయ గురించి చెప్తాను. సర్వమాయ అసలు రీసెంట్ గా చూసామన్నా బ్రో, ఇట్ విల్ గివ్ యూ దట్ ఫీలింగ్ బ్రో. అంటే సినిమా నుంచి వస్తున్నప్పుడు లాస్ట్, అంటే నేను మీకు ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్ ఫర్ యూ, బట్ ఒక షార్ట్ ఉంటుంది అసలు. ఏడిపించే సినిమాలు అంటే ఇష్టమా? నాకు పిచ్చి, గిల్టీ ప్లెజర్. ఏ సినిమాలు బాగా ఏడ్చుంటారు? నేనా జెర్సీ గుక్క పెట్టాడు సార్, గుక్క ఇంక మరి. నేను ఫస్ట్ టైం రాజమండ్రి మన రాజనగరం థియేటర్ లో చూసా, గుక్క పెట్టి ఏడిచా బ్రో. ఇప్పటికి కావాలంటే పెట్టుకుని ఏడిచేస్తాను. జెర్సీ ఏడిచా, మహానటి ఏడిచా, యూ నేమ్ ఇట్ ఈజీగా. బాహుబలి 2 అయితే పిచ్చుకోకలాగా ఏడిచాను. నేను ప్రభాస్ ఫ్యాన్,
అంటే పాయింట్ ఏ ఫేజ్ నుంచి. బాహుబలి చచ్చిపోయాడు అన్న దగ్గర అసలు ఎలా ఏడ్చారంటే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు వీడియోలు ఉంటాయి, అలా ఏడ్చిస్తాను అసలు. సర్వమాయకు కూడా ఏడ్చా. అంటే అది ఏడుకోటి సినిమా కాదు, బట్ ఆ హ్యాపీ ఫీలింగ్, దట్ హ్యాపీ టీయర్స్ అనుకో, అలా ఏడుస్తా బ్రో, మంచిగా ఏడుస్తా. బట్ అది సూపర్ ఫీలింగ్ బ్రో, సూపర్ ఫీలింగ్. ఇమాజిన్ ఒక ఫిల్మ్ మేకర్ కి నీ సినిమా చూసి ఒకటి ఏడ్చాడు అంటే అది ఆస్కర్ కొట్టిన. అలాగే నాకు ఈ సినిమా కావాలి, ఏడవాలా, హ్యాపీగా ఏడవాలి. అంటే సినిమా కాదు మంది, బట్ ఏడవాలి. ఎందుకంటే నేను ఏడ్చిన సినిమాలని మంచి సినిమాలని నేను ఫీల్ అవుతా. సో మన సినిమాకి ఏడితే సాగుకు జరిగింది అది యాక్చువల్లీ, రైట్. బట్ ఈ సినిమా ఇంకా ఎక్కువ జరగాలి, ఎక్కువ మంది ఏడవాలని. హ్యాపీ టీయర్స్ లాగా. నేను సాగు ప్రివ్యూ జరుగుతా ఉంటే ఎలా చూసేవాడిని, ఇది మన స్పైడర్ లాంటి చూస్తాడు కదా, అలా అలా వచ్చింది నాకు ఫీలింగ్. ఏడటం కోసం చూడడం ఏంట్రా అనేవాళ్ళు. సో యా, ఏడుపు వస్తే అది మంచి ఫిలిం ఏమో అని నా ఫీలింగ్. అంటే అంత కనెక్ట్ అయితే తప్ప నీకు ఈజీ కాదు బ్రో. కొంతమంది ఈజీగా ఏడ్చేస్తారు, కొంతమంది ఏడవరు. ఇప్పుడు నేనున్నాను రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో, వన్ వాజ్ ద లాస్ట్ టైం నేను ఏడ్చినా కూడా నాకు తెలియదు. ఒక రియల్ సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసాం మేము అంతా. ఇప్పుడు ఫన్నీగా చెప్తున్నాం కానీ అన్ని బ్రో, అదే ఐ కెన్ అస్యూమ్. అప్పుడు అది ఖచ్చితంగా సీరియస్ గానే అవునవును ఉంటది. అవును. సో అలాంటి సిచ్యువేషన్స్ లో, ఎలాంటి సిచ్యువేషన్స్ లో మా తాతి, నాకు మా తాతి అంటే పిచ్చి బ్రో. మా తాతి చనిపోయినప్పుడు కూడా నేను ఆడలే, కానీ సినిమా చూస్తే ఏడుస్తా. అలా ఇట్స్ ఏ వెరీ గ్రేట్ ఎమోషన్ అని నా ఫీలింగ్. ఆడవడం, ఆడవాలి. గ్రేట్ ఫిల్మ్స్ డూ దట్ బ్రో. యాక్చువల్లీ చాలా బాగుంది కాన్వర్సేషన్. ఇంకా వెళ్ళొచ్చు కానీ ఇంకా సాగదీసినట్టే ఉంటది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళు ప్రాపర్లీ సినిమా గురించి మాట్లాడుతూ వీల్ డూ వన్. బాగా అనిపించింది బ్రో మీ స్టోరీ, ఎస్పెషల్లీ మీరు ఫ్రెండ్స్ కోసం నిలబడింది. వీళ్ళకి ఏం క్రెడిట్ వస్తుంది? అఖిలేష్ కి లైన్ ప్రొడ్యూసర్, రజాక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, శ్రావణ్ ప్రొడక్షన్ మేనేజర్. మిగతా వాళ్ళంతా నా అసోసియేట్ డైరెక్టర్స్. కిట్టు, అభి వీళ్ళ చెప్పాను కదా, వీళ్ళు నాతో ఉంటారు, వాళ్ళిద్దరు అసోసియేట్ డైరెక్టర్స్. Did you get paid well for this film? అంటే నేను అట్లా అంటే మనీ అనేది ఆపర్చునిటీస్ ఇంపార్టెంట్. సినిమా ఒక ఆపర్చునిటీని ప్రూవ్ చేసుకుంటే రేపు అది మనీ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఇందాక అన్నారు కదా, లైక్ అకౌంట్ లో డబ్బులు లేవు, నేను అక్కడికి వెళ్తే స్కాన్, ఆ పొజిషన్ అయితే లేదు కదా అని. అంతే, ఆ పొజిషన్ అయితే లేదు. అంటే ఇక్కడ నుంచి ఇంకా కాబట్టి ఆల్ ద బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా పిచ్చ నచ్చింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.